హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఒకసారి అందరం ఈ స్తోత్రం చేసి అప్పుడు దీని మీద ప్రవచనం ప్రారంభం చేస్తాను. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే సత్యపి భేదాపగమేనాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో నతారంగః ఉద్ధృతనగ నగభిదనుజ ధనుజకులామిత్ర మిత్రశశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతిరస్కారః మత్యాదిభిరవతారైః అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద భవజలధి మదనమందర పరమందరమపనయ త్వం మే నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రాన్ని ప్రారంభం చేస్తూ అవినయమపనయ విష్ణో దమయ మనః రెండు విషయాల గురించి ప్రార్థన చేశారు. చేసి శమయ విషయ మృగతృష్ణాం అంటారు. శమము అనేటటువంటి మాట ఇంద్రియ సంబంధము. అక్కడ ఉండేటటువంటి ఆ పాద నిర్మాణాన్ని బట్టి కూడా అది ఇంద్రియ సంబంధము అని మనకి వ్యక్తమవుతోంది. ఈ ఇంద్రియములు ఎప్పుడూ కూడా విషయ సుఖములను వాంఛించి బయటకి ప్రవర్తిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అది ఎటువంటిది అంటే మృగతృష్ణ వంటిది ఆ సుఖం. కాబట్టి శమయ విషయ మృగతృష్ణాం, ఇంద్రియములు అలా స్వేచ్ఛగా పరిగెత్తి ఎప్పుడూ విషయ సుఖములను అనుభవించాలనేటటువంటి దృష్టికోణం మారేటట్టుగా నన్ను అనుగ్రహించు అని అడుగుతున్నారు శంకరాచార్యుల వారు. నిన్నను నేను మీతో చెప్పాను, మొట్టమొదట మనసుని నిగ్రహించడం గురించి మాట్లాడారు. మనసుని నిగ్రహించగలిగితే కలిగేటటువంటి ఫలితం దాంతి. ఇంద్రియములను నిగ్రహించగలిగితే వచ్చేటటువంటి ఫలితం శాంతి. అసలు ఆ శాంతి లేకుండా ఎన్ని ఉన్నా ఉపయోగం ఉండదు. అందుకే త్యాగరాజస్వామి శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళానయన అంటారు. ఆ శాంతము లేకపోతే సుఖమన్న మాటే లేదు. శాంతమే సమస్తమునకు కారణము. అటువంటి శాంతి దీని వలన కలుగుతుంది అంటే శమము నుండి కలుగుతుంది. శమము అంటే ఇంద్రియములను నిగ్రహించుట అని అర్థం. ఇంద్రియములు అంటే ప్రధానంగా చెప్పబడవలసినటువంటివి జ్ఞానేంద్రియములు. జ్ఞానేంద్రియములు కళ్ళు, ముక్కు, చెవి, నాలుక,
చర్మము, ఈ 5 బయట ఉండేటటువంటి విషయాలకి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన జ్ఞానాన్ని గ్రహిస్తాయి కనుక అవి జ్ఞానేంద్రియములు అని చెప్పబడతాయి. ఈ జ్ఞానేంద్రియములకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ఇవి ఎప్పుడూ కూడా విషయ సుఖముల వెంట తిరుగుతూ ఉంటాయి. అంటే అది యుక్తమా అయుక్తమా, ధర్మమా అధర్మమా, శాస్త్ర విహితమా శాస్త్రము చేత దూష్యమా, దానితో సంబంధం ఏమి ఉండదు. అప్పటికి అది సంతోషాన్ని కల్పిస్తే చాలు, దాన్ని పట్టుకుని పరిగెడుతుంది ఇంద్రియం. ఏదో కంటితో చూసి సంతోషం పొందడం ఒకటే దానికి ధర్మం. అంతేకాని ఇవి చూడొచ్చా ఇది చూడకూడదా దానికి ఏమి నిర్ణయం ఉండదు. అది మనసు సంకల్పంతో పైన బుద్ధి నిర్ణయం చేస్తాయి. ఇప్పుడు మనసుని నిగ్రహించడం సాధ్యం కాకపోతే ఇంద్రియములను అరికట్టడం ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే ఆ ఇంద్రియములు మనిషిని పాడు చేసేస్తాయి. ఎందుకు చేతనంటే వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు. ఇంద్రియములు బహుబలిష్టములు, అంత బలవత్తరమైనటువంటిది లోకంలో ఇంకొకటి లేదు. అంత బలవత్తరమైనటువంటి ఇంద్రియములు కానీ వశపడ్డాయా వాడంత బలవంతుడు లేడు. ఆ ఇంద్రియములు ఎదురు తిరిగాయా అంతకన్నా గొప్ప శత్రువు ఉన్నవాడు లేడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రియములు ఒక్కొక్క ఇంద్రియము ఎంత శక్తిని పొంది ఉంటుంది అంటే మనకి ముకుందమాలలో కూడా చెప్తారు కులశేఖర ఆళ్వారు, ఒక్కొక్క ఇంద్రియం చేత ఒక్కొక్క జాతి నశించిపోతూ ఉంటుంది. ఉదాహరణకి కన్ను చూస్తుంది, చూసేటటువంటి లక్షణానికి ఆకర్షింపబడడం, దాన్ని విజ్ఞతతో విచారణ చెయ్యడం అనేటటువంటి లక్షణం లేకపోతే దీపపు పురుగుల యొక్క జాతి అంతా నశించిపోతోంది. బాగా ప్రకాశవంతంగా వెలుగుతున్నటువంటి దీపాన్ని చూసి దీపపు పురుగు ఇది తినేటటువంటి వస్తువు అనుకుంటుంది. అనుకుని వెళ్ళి దాని మీద వాలుతుంది. వెంటనే రెక్కలు 2 కాలి ఊడి కింద పడిపోతుంది, బల్లి వచ్చి తినేస్తుంది. అక్కడే పెద్ద కుప్ప పడిపోతాయి. అలా రెక్కలు ఊడిపోయినటువంటి పురుగులు ఎన్నో కింద పడిపోతాయి. మళ్ళీ ఇంకొక దీపపు పురుగు వస్తున్నప్పుడు అయ్యో ఇన్ని దీపపు పురుగులు కింద పడిపోయాయి, ఇది తినే వస్తువు కాదు అని ఒక్కనాటికి ఆలోచించదు. దేనికదే ఇది తినవలసిన వస్తువు అనుకునే వెళ్ళి వాలుతుంటుంది, కాలిపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. దేనివల్ల అంటే కంటి చేత ఆకర్షణ పొందేటటువంటి బలహీనత ఉన్నటువంటి దీపపు పురుగుల జాతి కేవలముగా ఆ బలహీనత చేత నశించిపోతుంది. అందుచేత కన్ను అంత బలవత్తరమైనటువంటి ఇంద్రియం. అలాగే నాలుక విశేషమైనటువంటి బలమున్నటువంటి ఇంద్రియం. అసలు మనకి అన్న సూక్తం అని ఒక సూక్తం ఉంటుంది. అందులో ఒక మాట అంటారు, అహమన్న మన్నాదో అంటారు. ఈ శరీరానికి వేదాంతంలో అన్న వికారము అని పేరు. తిన్న అన్నమే వికారము చెంది శరీరంగా మారుతుంది అని. అన్నము అంటే 2 అర్థాలు. అన్నము అంటే కొంతకాలము మన చేత తినబడునది, కొంతకాలమైన తరువాత మనని తినునది అని అర్థం. ఎందుకంటే కొంతకాలం తిన్నది జీర్ణమై బలమిస్తుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత రసేంద్రియాన్ని నిగ్రహించలేకపోతే కేవలం నాలుక మీద రుచి కోసమని తినేయడం మొదలు పెడితే అదే వ్యాధిని పెంచి పోషించి శరీరం పడిపోవడానికి కారణమవుతుంది. అందుకే అన్నము అంటే మన చేత తినబడునది ఒక స్థాయి దాటిపోయిన తర్వాత అది మనని తినునది. అందుకే అన్నము అన్న మాటకి 2 అర్థాలు. రసేంద్రియములకు విశేషమైనటువంటి లౌల్యం ఉంటుంది. అది ఎంత లౌల్యం అంటే లోకంలో ఒక్క తీపిలో ఎన్ని రకాల తీపులు ఉంటాయి, ఎన్ని తీపితనాలో ఇన్ని రకాలైనటువంటి తీపిని అనుభవిస్తుంది. అనుభవించి తనకి రుచికరంగా ఉన్నటువంటి పదార్థాన్ని విశేషంగా అనుభవించి లోపలికి పంపేస్తుంటుంది. కడుపులోంచి పరమేశ్వరుడు చెప్తుంటాడు, నాగము అన్న వాయువుగా పైకొస్తాడు త్రిణుపు రూపంలో, ఇక పంపవద్దు, జీర్ణమునకు కుదరదు, లోపల నిండిపోతోంది కడుపని. అయినా సరే నాలుకకి రుచిగా ఉందని లోపలికి విడిచిపెడతాడు. విడిచిపెడితే కంటికి కడుపుకి దగ్గర సంబంధం. కడుపు బాగా నిండిపోయింది అనుకోండి, ఇక కనురెప్ప పడిపోతుంది, ఇక ఏం చేయలేడు. ఇంకా ఉపాసన ఏమిటి?
ఇంకా దేని కొరకు కూర్చోగలడు, దేని కొరకు కూర్చోలేడు, ఆ మత్తులో ఊగిపోతూ ఉంటాడు. అందుకే కనురెప్ప పడిపోకుండా బుద్ధి ఎప్పుడూ కూడా గ్రహణ శక్తితో నిలబడాలి అంటే ఎంత పదార్థమును స్వీకరించాలో, ఎటువంటి పదార్థమును స్వీకరించాలో అటువంటి పదార్థాన్ని స్వీకరించాలి తప్ప లౌల్యంతో నాలికకు రుచి కోసం స్వీకరించకూడదు. నాలుక మీద రుచి కొరకు పదార్థాన్ని తినేటటువంటి అలవాటు ఉన్న కారణం చేత ఒక జాతి నశించిపోతుంది. చేపకి లౌల్యం, అందుకే రసేంద్రియ లౌల్యానికి చేపని చెప్తారు. చేప కడుపు నిండా ఉన్నా సరే ఎరని ఒక్కసారి రుచి చూడాలి అనుకుంటుంది. అందుకే సూదిని ఉంచి దానికి వానపాము ముక్కనకు దాన్ని తొడిగి లోపలికి వదిలిపెడతాడు చేపని పట్టుకునేవాడు. వదిలిపెడితే వెళ్ళిపోతున్న చేప కడుపు నిండుగా ఉన్నా కూడా ఒక్కసారి ఈ వానపాము ముక్కని ఎర్రని రుచి చూద్దామని చెప్పి నోట్లో పెట్టుకుని ఇలా నొక్కుతుంది సప్పరించడానికి. ఆ లోపల సూది ఉందని దాని కంఠంలో గుచ్చుకుపోతుంది, గిలగిల కొట్టుకుంటుంది. కొట్టుకోగానే పైన ఉన్న పేకబెత్తం ముక్క కదులుతుంది. ఆ చేపని పట్టుకునేవాడు ఎప్పుడైతే పైనున్న పేకబెత్తం ముక్క కదిలిందో కింద ఉన్నటువంటి ఎర్రని చేప పట్టుకుందని గుర్తు. ఇలా అంటాడు. ఆ తాడుతో పాటుగా ఎర్రని పట్టుకున్న నోటిని విడిపించుకోలేక అంత బలంగా ఇంకా గుచ్చుకోవడం వల్ల బాధపడుతూ ఆ చేప వచ్చి నేల మీద పడుతుంది. దాని నోట్లోంచి విడిపించి పుట్టలో పడేస్తాడు. ఏ నాలుక అనబడేటటువంటి ఇంద్రియానికి వశపడిందో ఆ చేప ఇతరులకు ఆహారంగా మారిపోతుంటుంది. చేపల జాతి అంతా దీనికి నశించిపోతోంది అంటే కేవలము రసేంద్రియ లౌల్యానికి నశించిపోతుంది. చెవి యొక్క లౌల్యమునకు నశించిపోయేటటువంటి జాతి లేడికి ఒక దుర్లక్షణం. దానికి ఎక్కడైనా పాట వినపడితే మహాసంతోషం. దానికి ఏదో పెద్ద శాస్త్రీయ సంగీతం వచ్చిన వాళ్ళు పాడక్కర్లేదు. వేటగాడు వల వేసి చెట్టు మీదకి ఎక్కి పెద్ద పాట పాడతాడు. గట్టిగా పాట పాడితే గడ్డి తింటున్న ఆ లేడీ తల ఎత్తి చెవులు రిక్కించి వింటుంది. ఎటువైపు నుంచి పాట వినపడుతోందో తలెత్తి అటు చూస్తూ పరిగెడుతుంది. పరిగెత్తడంలో వలలో చిక్కుకుని ముందుకు పడిపోతుంది. పడిపోగానే దాని వేగాన్ని నియంత్రించడానికి వేటగాడు పక్కనే పుంచి ఉంటాడు. గబగబా దిగొచ్చి బడితికర్ర పట్టుకుని దాని కాళ్ళ మీద కొట్టి కాళ్ళు విరిచేస్తాడు. ఇక పరిగెత్తలేదు, దొరికిపోతుంది. ఆ పాట అనబడేటటువంటి లౌల్యమునకు వశపడిపోయినటువంటి లేడీ జాతి అంతా నశించిపోతుంది. స్పర్శ సుఖం, ముట్టుకుంటే సంతోషం. అది తిక్కన గారు విరాటపర్వంలో కూడా వర్ణిస్తారు. గంబంబు వేయుచు వెటపాటవాడు మలయునెంతంత చేరువ బలయునింతి తన్ను చూడమికెంతయు తల్లడిల్లు అని, చూచునత్తన్వి బొరి కీచకుండు అని. ఈ స్పర్శ సుఖం కోసం అర్ధరహితంగా వెంపర్లాడిపోయేటటువంటి వాళ్ళు బస్సుల్లో, రైళ్లలో, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడే కనబడుతూ ఉంటారు. ఏనుక్కి ఈ స్పర్శ సుఖ బలహీనత. ఒకసారి తనకన్నా భిన్నమైనటువంటి లింగమున్నటువంటి ప్రాణిని ముట్టుకోవడం అంటే దానికి సంతోషం. అందుకే ఏనుగుని పట్టుకోవాలి అంటే ఏం చేస్తారంటే దాని బలం ముందు ఎవ్వరూ నిలబడలేరు. శాకాహారం తిని అంత బలాన్ని సంపాదించుకున్న ప్రాణి ఏనుగే. శాకాహారాన్ని తిని అంత పెద్ద శరీరాన్ని పొందిన ప్రాణి ఏనుగే. శాకాహారం తిని ఎంత బుద్ధిని పొందిన ప్రాణి ఏనుగే. శాకాహారం ఎంత గొప్పదో నిరూపించిన ప్రాణి ఏనుగు. అటువంటి ఏనుగు పట్టుకోవడం సాధ్యం కాదు. అందుకే ఏం చేస్తారంటే ఓ పెద్ద గొయ్యి తవ్వి దాని మీద పుచ్చుకర్రలు పరుస్తారు. ఏనుగు రాగానే పడిపోతే ఇబ్బంది కదా, ఓ కాలెట్టి వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకని ఏనుగు నడవడానికి అవకాశం ఇస్తారు. అవకాశం ఇచ్చి ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడతారు. ఒక మగ ఏనుగు తిరుగుతోంది అడవిలో, చాలా పెద్ద ఏనుగు, దాన్ని పట్టుకోవాలనుకున్నారనుకుంటే ఆడ ఏనుగు బొమ్మ పెడతారు. ఆ ఏనుగు అంతమంది తన రాణులతో క్రీడించిన ఈ కొత్త ఆడ ఏనుగు బొమ్మ చూసి అక్కడికి వస్తుంది. వచ్చి అక్కడ దాకా వచ్చిన తర్వాత పుచ్చుకర్రలు పెడతారు, పెట్టి ఏనుగు బొమ్మ పెడతారు. గబ్బ 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 తమకంతో వచ్చి దాని తొండంతో పట్టుకోబోతుంది. అంతే, దాని బరువుకి కర్రలు విరిగి గోతిలో పడిపోతుంది. ఇక ఆ పైన కొన్నాళ్ళు దానికి ఏ విధమైన ఆహారం ఇవ్వరు, నీళ్ళు ఇవ్వరు, బలహీన పడిపోతుంది. దాని యొక్క అత్యంత మర్మము కలిగినటువంటి శరీరంలో ఉన్నటువంటి అంగం ఏది అంటే మస్తిష్కం. దాన్ని అంకుశం తీసుకొచ్చి పొడిస్తే ఆ బాధ తట్టుకోలేదు.
తట్టుకోలేక అంకుశం చూసినా మావటి చూసినా ఇక వశపడిపోతుంది భయం దానికి. అందుకే చూడండి పెద్ద పెద్ద దేవాలయాల్లో ఏనుగు కాళ్ళ ముందు అంకుశం పెట్టి వదిలేస్తారు. కాలు ఎత్తుతుంది కానీ వెనక్కి ఊపుతుంది తప్ప అంకుశం దాటదు భయం దానికి. ఇంత ఏనుగు స్పర్శ సుఖానికి వశపడి నశించిపోయింది. ఏనుగుల జాతి అంతా పాడవుతోంది. అలాగే ముక్కు వాసనకి లొంగిపోయి ఒక జాతి నశించిపోతోంది. ఏ జాతి అంటే తుమ్మెద పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని తాగడం కోసం వస్తుంది. వచ్చినటువంటి తుమ్మెద ఏం చేయాలి? ఆ తామర పువ్వులో వాలి అందులో ఉన్నటువంటి తేనె తాగిన తరువాత వెళ్ళిపోవాలి. కానీ ఆ పద్మ సుగంధాన్ని మరిగినటువంటి ఆ తుమ్మెద లేచి వెళ్ళిపోదు. వెళ్ళిపోకుండా అసలే తేనె కడుపు నిండా తాగిందేమో మత్తు, ఆ పైన సువాసన పీలుస్తూ తామర పువ్వులో పడుకుంటుంది. అది పగటి వేళ సూర్యకిరణాలకి విచ్చుకుంటుంది. సాయంకాలం అవుతున్నా ఇది లేవదు, పడుకుంటుంది. సాయంకాలం సూర్యాస్తమయం అయ్యేటప్పటికీ తామర పువ్వు ముడుచుకుపోతుంది. ముడుచుకుపోగానే ఇది నిద్ర లేవాలనుకుంటుంది, బయటికి రావాలనుకుంటుంది. కానీ ముడుచుకుపోయే రేకులు ఇక బయటికి రావడానికి అవకాశం ఉండదు, కొట్టుకుంటూ ఉంటుంది లోపల ఎలా రావాలని. ఈలోగా ఏనుగులు వస్తాయి. ఏనుగులు వాటి సహజ లక్షణంలో సాయంకాలం వేళ అవి ఈ నీళ్లు తాగడానికి వస్తాయి. కాబట్టి అవి సాయంకాలం వేళ ఈ సరోవరాలకు వస్తాయి. వచ్చి వాటికి ఒక అలవాటు గజస్నానం అని. అవి సరోవరంలో దిగి తామర పువ్వులనన్నిటినీ కూడా తూడులతో సహా పైకి తీసి తొండంతో పట్టుకొని గిరగిరగిర తిప్పి నేల మీద పడేసి తొక్కుతూ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఆ ఏనుగు కాలు తామర పువ్వు మీద పడ్డంలో లోపల ఉన్నటువంటి తుమ్మెద చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోయింది అంటే వాసన ఎందు లౌల్యం. తేనె తాగి వెళ్ళిపోవచ్చుగా, వాసన కోసం అందులో పడుకుంది. పడుకున్న కారణం చేత సాయంకాలం చచ్చిపోతూ ఉంటుంది. తుమ్మెదల జాతి ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా సరే తుమ్మెద మారదు. ఒక్కొక్క ఇంద్రియమునందు లౌల్యము కలిగితే ఆ జాతి నశించిపోతోంది. 5 శక్తివంతమైన ఇంద్రియములున్న మనుష్యుడు, మనకి 5 శక్తివంతములే, 5టితోటి లౌల్యమే. కంటితో లౌల్యం, చెవితో లౌల్యం, ముక్కుతో లౌల్యం, నాలుకతో లౌల్యం, చర్మంతో లౌల్యం. 5టితోటి లౌల్యమున్నటువంటి మనుష్యుడు ఎంత ఉత్తమమైన శరీరాన్ని పొందిన ప్రతి క్షణం ఎంత కిందకి జారిపోతున్నాడు. మరి ఎలా? ఇంద్రియములు విషయ సుఖాల వెంట పరుగు తీస్తున్నాయి. ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. అందుకని ఆయన శమయ విషయం మృగతృష్ణాం అన్నారు. తృష్ణ అన్న మాటకు అర్థం ఏమిటంటే విపరీతమైనటువంటి బాధ పెట్టేసి కంఠమంతా ఎండిపోయేటట్టుగా చేసేస్తుంది. అది బుద్ధి వక్రించిపోతుంది. విపరీతమైన దాహం వేసేసి నాలుక పిడచకట్టుకుపోయిందంటారు. ఎండి తడిలేని గొంతుగ నెలుగుడింద మంద భాషల డగ్గరి మనుజ విభుడు అంటారు పోతన గారి భాగవతంలో. ఆ గొంతు ఎండిపోతే అవతల ఉన్నవాడు ఎటువంటి వాడు, నేను ఎలా ప్రవర్తించాలి కూడా మర్చిపోతాడు. అంత ఉద్వేగం వచ్చేస్తుంది. దాహం తట్టుకోవడం తేలిక కాదు. అటువంటి తృష్ణ, అంత పిచ్చి దాహం. ఆ దాహంలో ఈ జింకల యొక్క గుంపు ఏం చేస్తుందంటే ఒక పెద్ద పొరపాటు చేసి జాతి మరణిస్తూ ఉంటుంది. ఎక్కడ? ఎడారి యందు. ఎడారిలో కనుచూపు మేర ఇసుకతో కూడుకుని ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వేడి వాతావరణం చేత గాలి తేలికై పైకి లేచిపోతున్నటువంటి స్థితిలో ఒక చోట నిలబడి చాలా దూరంగా చూస్తే కెరటాలుగా ఒక పెద్ద నదో సరోవరమో ఉన్నట్లుగా కనపడుతుంది. అది కూడా ఎడారే, కానీ ఎడారిలా కనపడదు. తరంగములతో కూడుకున్నటువంటి ఒక పెద్ద సరోవరం ఉన్నట్లుగా కనపడుతుంది. ఇవి గుంపులుగా ఉంటాయి లేళ్ళు. ఈ లేడి ఏం చేస్తుందంటే దాహం వేస్తుంది దానికి. అది తలెత్తి చూస్తుంది, దూరంగా తరంగాలతో సరోవరం ఉంది. దాహం ఎక్కువైపోతుందేమో, తొందరగా సరోవరానికి వెళ్ళాలనుకుంటుంది. అనుకుని ఒక్కసారి పరుగు తీయడం మొదలు పెడుతుంది. ఇది పరిగెడుతుంటే ఇది నీళ్ల కోసం వెడుతోంది, మనం కూడా వెళ్ళాలని మిగిలిన లేళ్ళన్నీ బయలుదేరతాయి. గుంపులుగా పరిగెడతాయి. ఇది
అసలే దాహంతో ఉంది. ఇప్పుడు ఈ దాహంలో ఎడారిలో ఎండలో దూరంగా నీళ్లున్నాయనుకుని పరిగెత్తింది. పరిగెత్తి 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 నీళ్లల్లా కనపడిన దాని దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. అక్కడ ఉండవు, ఇసకే. మళ్ళీ అక్కడి నుంచి చూస్తే మళ్ళీ దూరంగా తరంగాలతో సరోవరం ఉన్నట్లు కనపడుతుంది. అది మృగతృష్ణ అంటారు. మృగమరీచిక, అందుకే మరువాటిక. ఎడారి ప్రాంతాల్లో ఎక్కువ ఉంటారు కాబట్టి మరువాటిక యందు ఉన్నవారు కాబట్టి మారువాడీలు అని పేరు వచ్చింది. ఎడారి ప్రాంతంలో ఉంటుంటారు కాబట్టి ఇప్పుడు అంత దూరంలో ఉండేటటువంటి ఆ సరోవరంలా కనపడినటువంటి ఇసుకనే చూసి ఈ లేళ్ల గుంపు పరిగెడుతుంది. దాహం తీరిందా? తీరలేదు. పోనీ కొంతవరకు తట్టుకోగలిగిన శక్తి కూడా పోయింది ఇప్పుడు పరిగెత్తడంలో, ఎండలో. పోనీ ఒకసారి అంత దూరం వెళ్ళి చూసిన తర్వాత అది మృగతృష్ణరా అలా కనపడుతోంది, కానీ అక్కడ నీళ్లు ఉండవు, ఉత్తినే అలా కనపడుతుంది ఇసుక. ఇది ప్రకృతి యొక్క విశేషం, విన్యాసం అని అనుకోదు లేడి. అనుకోకుండా పరిగెడుతూనే ఉంటుంది. అలా పరిగెత్తి 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 చిట్ట చివరికి ఏమైపోతుందంటే ఇక పరిగెత్తలేక శరీరం శోషించిపోయి కింద పడి శరీరం వదిలేస్తుంది. అలా గుంపులు గుంపులుగా చచ్చిపోతాయి లేళ్ళు. ఒకటి రెండు కాదు, ఇలా పరిగెడుతూ చచ్చిపోతున్న లేళ్లని చూస్తూ మిగిలిన లేళ్లు పరిగెడతాయి. పరిగెత్తి ఎడారి ప్రాంతాలలో గుంపులు గుంపులుగా లేళ్లు పడి చచ్చిపోతాయి. ఇప్పుడు శంకర భగవత్పాదులు శమయ విషయ మృగతృష్ణాం, అది ఆయన ప్రార్థన. ఈశ్వరా, ఈ శమము ఇంద్రియములను నిగ్రహించుట అనేటటువంటిది లేకపోతే, ఇంద్రియములు సుఖాన్ని కోరుకున్నాయని, అన్నిటికన్నా ప్రధానమైన ఇంద్రియం ఏది అంటే కన్ను. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం అని. నయన నాయక, ముందు కన్ను ఎడుతుంది, కన్ను చూస్తుంది దేన్నో అంతే. ఇక దాని వైపుకు అనురక్తి పొందుతుంది మనస్సు. నిగ్రహించడం చేత కాలేదనుకోండి, అటువైపుకు పరిగెడుతుంది. తప్పుకి ప్రారంభం అక్కడ ఉంటుంది. వశపడిపోయాడో, ఇక దాని మీదే ఆసక్తి పెట్టేసుకున్నాడో, దాన్ని లౌల్యం అంటారు సంస్కృతంలో. ఆ లౌల్యములకు జారిపోతే, 5 ఇంద్రియములతోటి లౌల్యంలో పడిపోయాడు అనుకోండి, మనసు ఒక మత్తులో ముంచేస్తుంది మనిషిని. అస్తమానం మార్చి మార్చి వీటితో సుఖాలు అడుగుతుంది. మీరు ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకు శంకరాచార్యులు వారి మాట అంటున్నది. ఇవి నిజంగా సుఖానికి పరాకాష్ఠ అనుకోండి, అప్పుడు అభ్యంతరం లేదు ఇంద్రియాలతో అనుభవించడానికి. నేను ఈ కంటితో చూస్తే ఎంతో నాలో సంతోషం పొంగిపోయి ఉద్వేగం కలుగుతోంది అనుకోండి, అదే పనిగా అలా చూస్తున్నాను అనుకోండి, అది నా చేత, నాలో కలిగినటువంటి ఉద్వేగం చేత మరింత బలహీనతని ఏర్పాటు చేసి శక్తి క్షయమైపోయి దానివల్ల ఇబ్బంది పొందేటటువంటి పరిస్థితి వైపుకు జారిపోతాను నేను. అందువల్ల ఇంద్రియములను ఎక్కడో అక్కడ నిగ్రహించగలిగినటువంటి స్థితిని పొందాలి. అలా పొందకపోతే అది లౌల్యమై కూర్చుంటుంది. మరి ఎలా నిగ్రహాన్ని? ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అసలు నిజంగా ఇంద్రియాలకి లౌల్యం ఉంది. కన్ను చూడకూడనిది ఏది ఉంటుందో దాన్ని చూడడానికి ఇష్టపడిపోయి నిలబడిపోతుంది కన్ను. చెవి ఏది వినకూడదో దాన్ని వినడం మీదే శ్రద్ధ పెట్టి ఎక్కువ వింటుంది. అది పాడు చేస్తుందని తెలుసు, లౌల్యము. పైగా ఎంత అనుభవించినా మంచిదనుకోండి, దాన్ని ఆనందం అంటారు. కొంతసేపు బాగుండి కొంత దాటిన తర్వాత బాగుండదు అనుకోండి, దాన్ని సుఖ దుఃఖ అంటారు. అందుకే మీరు చూడండి, ఈ 2 మాటల్లో కూడా ఖ అలాగే ఉంటుంది, సుఖ ఖ అలాగే ఉంటుంది, దుఃఖ ఖ అలాగే ఉంటుంది. సంస్కృతంలో ఖ అంటే ఆకాశం. ఆకాశం ఇప్పుడు అలాగే ఉంటుంది. కానీ బయట ఏదో పెద్ద కార్యక్రమం పెట్టుకున్న తర్వాత పెద్ద నల్లటి మబ్బులు వచ్చాయి. నల్లటి మబ్బులు వస్తే ఆ మబ్బుల్ని చూసి వ్యవసాయదారుడు అన్నాడు, అబ్బా ఎన్నాళ్ళకి రాయి మబ్బులు వస్తున్నాయి, ఎన్నాళ్ళయిందో చుక్క వాన లేక ఎదురు చూస్తున్నాం, పెద్ద వర్షం పడితే బాగుండన్నాడు. ఆయనకి ఖా సు బాగుంది, ఆయనకి ఆకాశం. బయట కార్యక్రమం పెట్టుకున్న వాడికి పూర్ణాహుతి పెట్టుకున్నాడు, 1000 మంది వచ్చేశారు, పెద్ద మబ్బేసింది, దుఃఖ అమ్మో వానపడిపోతుందో ఏమిటో, ఏమైపోతుందో పూర్ణాహుతి. ఇప్పుడు ఈయనకి బాధాకరమైంది. ఖా అలాగే ఉంది, దానికి సుఖం లేదు దుఃఖం లేదు. ఖ అలాగే ఉంటుంది. ఖ ఆకాశం అంటే పరమాత్మ స్వరూపం, అది ఎప్పుడు అలాగే ఉంది.
నీ మనసుకు బాగుంటే సు, నీ మనసుకు బాగుండకపోతే దు. కానీ ఒకరికి బాగుంది ఒకరికి బాగులేదు అన్న మాట లేకుండా, కొంతకాలం అనుభవిస్తే బాగుంది అది దాటి అనుభవిస్తే బాగుండదు అనకుండా, ఒక కాలమునందు బాగుండి ఒక కాలమునందు బాగుండకుండా, ఒక దేశమునందు బాగుండి ఇంకో దేశమునందు బాగుండదు అనకుండా, కాలముతో దేశముతో సంబంధము లేకుండా తీసుకున్నటువంటి ఎంత తీసుకున్నారు అనేటటువంటి పరిమాణంతో సంబంధం లేకుండా ఎప్పుడూ సంతోషాన్ని ఇచ్చేది ఏదో అది సుఖము కాదు, ఆనందము. ఆనందము పరబ్రహ్మము. అందుకే ఆనంద నిలయాధీశుడు అంటారు వెంకటేశ్వరుణ్ణి. ఆయన ఆనంద నిలయుడు, ఆనందంలో ఉంటాడు. అందుకే ఆయన ఎప్పుడు ఆనందస్వరూపమై ఉంటాడు పరమాత్మ. కానీ మీరు చూడండి, సుఖము అనేటటువంటిది ఇంద్రియములను ఆశ్రయించి ఏది ఉంటుందో అది ఒకనాడు సుఖంగా ఉన్నది ఇంకొకనాడు సుఖం కాదు. నేను ఆఫీసులో పనంతా పూర్తి చేసేసుకుని ఇంటికి వచ్చి స్నానం చేసి సంధ్యావందనం చేసేసి ఓ తేలిక పంచె కట్టుకుని కూర్చున్నాను అనుకోండి ఇంట్లో. నా మనవడు మనవరాలు ఆడుకుంటూ తాతగారండి తాతగారండి నన్ను ఎత్తుకోండి అంటే తాత ఆచి అంటే వాళ్ళని ఎత్తుకుని అలా కాసేపు వీధిలో తిప్పడం సంతోషంగా ఉంటుంది. అదే మనవలు, అదే తాత ఉదయం తొందరగా వెళ్ళిపోతున్నాడు కార్యాలయానికి. ఎవరో పై అధికారులు వచ్చారో తొందరగా రమ్మని ఫోన్ వచ్చింది, వెళ్ళిపోతున్నాడు. తాత ఆచి అని వీళ్ళు వచ్చి పట్టుకున్నారు. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు సంతోషంగా ఉంటుందా? అమ్మ వీడిని తీయవే, గబగబా వెళ్ళాలి నేను, వీడు అడ్డొచ్చేస్తున్నాడు, తీస్తే ఏడుస్తాడు అంటాడు, విసుక్కుంటాడు. ఏ నిన్న రాత్రి మనవడ ఆచి అంటే సంతోషమా, ఇవాళ పొద్దున్న ఆచి అంటే నీకు దుఃఖమా? అంటే ఒక కాలమునందు సంతోషము ఇంకొక కాలమునందు సంతోషం కాదు. ఒక దేశమునందు సంతోషము ఇంకొక దేశమునందు సంతోషం కాదు. నా ఇంట్లో ఉన్నాను, నా మనవడు దేని దగ్గరికి వెళ్ళి టపా కొట్టినా నేను సంతోషంగా చూస్తాను. ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళాను, వెడితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గోట్లో వాళ్ళ గాజు అద్దాల బీరువా వెనకాల ఉన్న బొమ్మల వంక చూసి వీడి అద్దాల వంక కొట్టేస్తుంటే, బాబు అలా కొట్టకని వాళ్ళు 10 మాటలు తీసినా వీడు వెళ్ళిపోతుంటే నాకు చికాగ్గా ఉంటుంది. కాసేపు వీడి దూరంగా తీసుకెళ్ళండి, ఏదో మాట్లాడడానికి వచ్చాను, అసహ్యంగా ఉంటుంది కూడా, ఏమనుకుంటారు ఆయన అంటాను. ఒక దేశమునందు కలిగినటువంటి సంతోషం ఇంకొక దేశమునందు కలగదు వస్తువు చేత. వస్తువు అదే, కానీ సంతోషము మాత్రం మారుతుంది. ఇప్పటి సంతోషం వేరొకప్పుడు దుఃఖం. ఆనందము అలా కాదు. మీరు ఎక్కడ ఉండండి, దేశముతో కాలముతో సంబంధము లేదు, ఆనందమునకు పరిమితి లేదు, ఎప్పుడూ అది ధార. అది దాన్ని ఆశ్రయించి ఉన్నవాడు ఎప్పుడూ కూడా ఆ తరంగములలో శివానంద లహరి అంటారు శంకరాచార్యుల వారు. ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు ప్రాణాలు పోతాయని ఏడుస్తాడు, ఊపిరి అందదని. శివానంద లహరిలో కొట్టుకుపోతున్నవాడు సంతోషంతో తేలిపోతుంటాడు, అబ్బా అని. భగవత్ సంబంధము ఆనందము, విషయ సంబంధము సుఖము. అందుకే కొంతసేపే సు, తర్వాత దు పదార్థం అంతే. చక్కెర పొంగల్ నాకు చాలా ఇష్టం అండి అన్నాను అనుకోండి, మీరు నన్ను మీ ఇంటికి పిలిచి ఓ 5 షేర్లు చక్కెర పొంగల్ ఉండి ఓ పళ్ళెంతో పెట్టారనుకోండి, నాకు తినండి అని. ఏదో మొదట పెట్టింది తింటాను, రెండో మాట కాదు తినండి తింటాను, మూడో మాట మళ్ళీ వేస్తే ఏ మతుందా లేదా, చక్కెర పొంగల్ ఇష్టం అంటే అలాగా పెట్టడం అని విసుక్కుంటాను. ఇంకా పెడితే కక్కుతాను అక్కడే కాదు. ఇప్పుడు మరి ఇష్టమైన చక్కెర పొంగల్ 3 పళ్ళాల తర్వాత కక్కొచ్చేలా ఎందుకైంది? మీ పుణ్యం పుచ్చిపోను, ఇంకా నా జీవితంలో చక్కెర పొంగల్ మీద వ్యామోహం పోయిందంటాడు. ఏమి ఎందుకు అయిపోయింది అలాగా? అంటే పదార్థం అదే, నీ మనస్సు అదే, కానీ అది ఆనందము కాదు, సుఖము. అందుకే దానికి పరిమితి ఉంటుంది. అది అన్ని వేళలా ఒకలా ఉండదు. కానీ ఈశ్వరానుభూతి అలా ఉండదు. అది ఎంత అనుభవించండి మీకు క్షేమకారకము, ఎంత అనుభవించండి అది ముఖం మొత్తడం అన్న మాట దాంట్లో ఉండదు. చివరికి చేరవలసిందే అందులోకి కనుక, గమ్యం అది కనుక. ఈ విషయ సుఖముల యందు అంత ప్రమాదం ఉంటే, ఒక్కొక్క ఇంద్రియం అంత బలవత్తరమై పాడు చేసేదైతే, అసలు భగవంతుడు ఇంద్రియాలు పెట్టడం ఎందుకు? ఆ ఇంద్రియాలు అనుభవించడానికి బయట వస్తువులు పెట్టడం ఎందుకు? మనని సృష్టించడం ఎందుకు? అంత వేగం ఉన్న మనస్సు ఇవ్వడం ఎందుకు? ఇచ్చి నువ్వు జాగ్రత్తగా ఉండు సుమా, వీటి వెంట పరిగెత్తకూడదు, నన్నే పట్టుకోని నియమం పెట్టడం ఎందుకు? ఎందుకు ఈ అల్లరి? ఇవి ఇవ్వకుండా ఉంటే గొడవ వదిలిపోతుందిగా. ఇవ్వడం ఎందుకు, ఈ అల్లరి ఎందుకు మనకి? అంటే మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
ఈశ్వరుడు ఇంద్రియములను ఇచ్చి సుఖస్థానములనిచ్చి నువ్వు సుఖములు అనుభవించవద్దు అని ఈశ్వరుడంటే అప్పుడు ఆయన పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు అవుతాడు. శంకరులు అలా అనలేదుగా, నారాయణ కరుణామయ అన్నారు, పరమ కరుణామయుడు. మరి ఎందుకు ఇచ్చినట్టు ఇంద్రియాలు, ఎందుకు ఇచ్చినట్టు బయట సుఖస్థానములు అంటే, వేదం ఎక్కడి వరకు అంగీకరించిందో అక్కడ వరకు సుఖస్థానములను నీవు అనుభవించి ఇవి సుఖములు కావు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అసలు వాటి జోలికి వెళ్లకుండా, వాటిని అనుభవించకుండా, అబ్బెబ్బెబ్బెబ్బే ఇవన్నీ చాలా ప్రమాదకరం అండి, ఇవన్నీ విషయ వాసనలండి, వీటి జోలికెడితే పాడైపోతారండి అని చెప్పి సిద్ధాంతం ఒకటే చెప్పాడు అనుకోండి, ఇంద్రియాలు త్రాచుపాము లాంటివి, అవకాశం చూసి కాటు వేసేస్తాయి. నేను చెప్పట్లేదు ఈ మాట, శుకబ్రహ్మదేవి భాగవతంలో శుకబ్రహ్మకు జనక మహారాజు గారు చెప్తాడు. అందుకే ధర్మంతో ముడేస్తారు ఇంద్రియ సుఖాన్ని. మీరు ఈ మాట కొంచెం గంభీరమైంది, కాస్త గట్టిగా పట్టుకోవాలి. ధర్మంతో ముడి వేసేయాలి కామాన్ని. వేసేశారనుకోండి, ఇప్పుడు కన్ను చూడకుండా ఉండడం సాధ్యం కాదు, కన్ను చూస్తుంది. కన్ను చూసినా ఇప్పుడు కంటికి చూసేవి ముందు ఏం చేస్తాడంటే పరమ సత్వగుణ సంపన్నమైన వస్తువులను అప్పచెప్తాడు. ఓ దేవాలయం, దేవాలయ శిఖరం, రామాయణం, భగవత్ సంబంధం, అక్షతలు, మనసు ఉద్రేకపడని వస్తువుల వంక చూడడం, వస్తువు యందు ఈశ్వరుణ్ణి చూడడం అలవాటు అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇంద్రియములకు మనసుకు మధ్యలో ఉండేటటువంటి అనుబంధము పరమ పవిత్రమైపోతుంది. అయిపోయి ఇప్పుడు దేని వంక మీరు చూడండి, అందులో ఈశ్వర తత్వాన్ని అనుభవించడం అలవాటు అవుతుంది. మొదటి ప్రయోజనం. అంటే నేను మీతో ఇంకా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అని అనుకున్నాను అనుకోండి, తెల్లవారుజామునే లేచి ఒక వ్యక్తి అలా నడిచి వెడుతున్నాడు. అలా నడిచి వెడుతుంటే ఇలా చూశాడు, ఓ పెద్ద కొండ కనపడింది. ఇలా తిరిగి చూశాడు, ఓ పెద్ద చెట్టు కనపడింది. చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి, పక్షులు అరుస్తున్నాయి, ఈ చెట్టు ఊగుతోంది, చెట్టుకి పువ్వులు ఊగుతున్నాయి. కొండ కదలటం లేదు, కదలకుండా కొండ అలాగే ఉంది. కొండ మించి ఒక జలపాతం పడుతోంది, అది కదులుతోంది. ఇవన్నీ చూశాడు. చూసి ఆయన అన్నాడు, ఇది ప్రాభాత మంగళ పూజా వేళ, ఇది ప్రభాత వేళ, పరమ మంగళప్రదమైన వేళ, సమస్త భూతములు ఈశ్వరుణ్ణి పూజ చేసే వేళ. అందుకే ఈ గిరులున్నాయే, ఈ పర్వతాలు, ఇవి ధ్యానంలో ఉన్నాయి, ఈశ్వరుడి యొక్క ధ్యానంలో, అందుకే కదలటం లేదు. అదిగో చెట్లున్నాయే, అవి ఈశ్వరుడి గురించి పాట పాడుతూ భజన చేస్తున్నాయి, అందుకే ఇలా ఊగుతున్నాయి కొమ్మలు. ఆ గిరులు ధ్యానమునందున్నాయి, తరులు విరులు పాట పాడుతున్న ఈశ్వరుడి మీద, అందుకని ఆ సంతోషంతో పాట పాడుతూ తల ఊపుతున్నాయి. ఇప్పుడు అతనికి కదలని కొండలో కదులుతున్న చెట్టులో ఏ సంబంధం కనబడుతోంది? ఈశ్వర సంబంధం కనబడుతోంది. అందుకే ప్రశ్న చెప్పి సమస్య చెప్పి ఎప్పుడూ శాస్త్రం విడిచిపెట్టరు, పరిష్కారం చెప్తుంది. అందుకే మనసు వైపు నుంచి పరిష్కారం చెప్పినప్పుడు ఏం చెప్తారంటే, నీకు ఉద్వేగం దేనివల్ల కలుగుతోందో ఉద్వేగం నశించి శాంతి కలగడానికి ఆ మనసుతోటే ఎలా ఊహ చెయ్యాలో చెప్తారు, దాంతి కారణం చెప్తారు. అందుకే వేదం ఏమంటుందంటే, ఏదో ఉదాహరణకి మనం త్వరగా రజోగుణం పొందేది దేనివల్ల, ఎక్కడ ఏది కనపడినా అది మనకు కూడా ఉంటే బాగుండను ఆలోచన వస్తూ ఉంటుంది. శాస్త్రం అంటుంది, పరద్రవ్యాణిలోష్ఠవత్, నాది కానిది ఇతరులది, అది బెడ్డ ముక్క అనుకో. అలా భావన చేయడం నేర్చుకో, అది బెడ్డ ముక్క. నేను రహదారి మీద నడిచొస్తుంటే ఎన్నో బెడ్డలు కనపడతాయి, తీసి అన్ని జేబులో వేసుకుంటానా? నాది కానిది ఇతరులది, నాది కాదు, అది బెడ్డ, కాబట్టి నాకు అక్కర్లేదు. పరద్రవ్యాణిలోష్ఠవత్. అలాగే మాతృవత్ పరదారేషు, పరస్త్రీ కనపడింది. పరస్త్రీ కనపడినప్పుడు మనసులో భావన, నేను ప్రతిరోజు ఉదయం వేళ ధ్యానం చేసినప్పుడు ఏ కామాక్షి పరదేవత పాదములు పట్టి ధ్యానం చేస్తానో, ఏ అమ్మవారిని పాదాల నుంచి తల వరకు చూసి మురిసిపోతూ ఉంటానో, ఆ తల్లి కామాక్షి పరదేవతే నా కన్నుల ముందు ఇలా కూర్చునుంది, నా కంటికి ఇలా కనపడుతోంది ఇవాళ. ఇప్పుడు మనసు ఎప్పుడైతే అమ్మని భావన చేసిందో, పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్టు
గిన్నెలోకి వెళ్ళిపోతాయి. అమ్మతనాన్ని చూడకుండా ఆడతనాన్ని చూశాననుకోండి, గిన్నె కింద అగ్ని పెట్టినట్టు పాలు పొంగుతాయి. ఇంకా ఇంతకన్నా సభాముఖంగా చెప్పడం సాధ్యం కాదు. నీ చూపు కాదు, లోచూపు ప్రధానం. లోపల ఎలా చూస్తున్నావు ఇది ప్రధానం. మాతృవత్ పరదారేషు పరద్రవ్యాని లోష్ఠవత్. నువ్వు అలా చూడడం వస్తే, ఇప్పుడు మనసు సంస్కరింపబడితే ఇంద్రియం చూడడం ధర్మం కాబట్టి దేన్ని చూడనివ్వండి, వచ్చిన దోషం ఏం లేదు, ఏ దోషమూ లేదు, పరమ సంతోషంగా. అందుకే పెద్దలు ఒక గంభీరమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు. అది వేదాంతంలో అటువంటి ఉపమానాలు వినేటప్పుడు పరమ పవిత్రమైనటువంటి హృదయంతో మాత్రమే మనం వినవలసి ఉంటుంది. తల్లి ఉంటుంది, తండ్రి బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదు, పసిపిల్లవాడు, ఓ 2 ఏళ్ల పిల్లవాడు, వచ్చిరాని బుడిబుడి నడకలు నడుస్తున్నవాడు ఆడుకుంటున్నాడు. ఏ ప్రమాదకరమైంది ముట్టుకుంటాడో భయం అమ్మకి. అమ్మవాడిని అక్కడ విడిచిపెట్టి తాను స్నానాల గది తలుపు తెరిచి స్నానం చేస్తోంది. వీడు అటు ఇటు నడుస్తూ అమ్మ రే అని ఇలా చూస్తోంది తొంగి. అమ్మ వంక చూసి అమ్మా అని పెద్ద నవ్వు నవ్వుకుంటున్నాడు. మరి మనసులో వికారం కలుగుతుందా? వాడికి అమ్మతనం తప్ప ఏమీ తెలియదు. అందుకే అమ్మ వంక చూసినా స్నానం చేస్తున్నా వాడి మనసు అంత పవిత్రం, అలాగే నవ్వుతాడు వాడు. కొంత వయసు వచ్చిన తర్వాతకి అమ్మ కూడా అలా కనపడదు వాడికి. కానీ అమ్మకి 85 ఏళ్ళు వచ్చాయి. అమ్మ శుష్కించిపోయి మంచంలో పడిపోయింది. ఏ కారణం చేతనో కోడలు ముఖ్యమైన కార్యం మీద పుట్టింటికి వెళ్ళవలసి వచ్చింది. అత్తగారిని ప్రాణం పెట్టి చూస్తుంది, వెళ్ళవలసి వచ్చింది. అకస్మాత్తుగా అమ్మకి అతిసారం కలిగి మంచంలోనే మలమూత్రములు విసర్జిస్తోంది. కొడుకు తడిబట్ట తీసుకొచ్చి తన చిన్నతనంలో తన 2 కాళ్ళు పైకెత్తి అమ్మ తన మలమూత్రములు విసర్జించిన అవయవాల్ని ఎలా తుడిచిందో అలా తడిబట్టతో తుడిచి అమ్మకి చీర కప్పాడు. ఇప్పుడు ఇతను పెద్దవాడే, మనసు కదిలిందా? అప్పుడు అమ్మ కనపడినా చిన్నపిల్లవాడు, శుద్ధమైన హృదయం. ఇప్పుడు అమ్మకి తాను తుడిచిన శుద్ధమైన హృదయం. ఎందుకనంటే మనసులో అమ్మతనం ఒకటే చూస్తున్నాడు. పెద్దవాడైనా అమ్మతనం చూస్తున్నాడు, అమ్మ అశక్తత చూస్తున్నాడు. చిన్నతనంలో అమ్మతనం తప్ప ఇంకోటి చూడడం రాలేదు. ఇంద్రియం వల్ల దోషం ఎక్కడొచ్చిందప్పుడు? కన్ను చూడడం వల్ల దోషం ఎక్కడి నుంచి వచ్చింది? రాలేదు. కారణం ఏమిటంటే మనసు పాలకుండలా నిలబడగలిగింది. ఇదే స్వామి సుందరకాండలో హనుమ నిరూపణం చేస్తారు. ఎందరో స్త్రీలను చూశారు ఆయన. స్త్రీ అన్వేషణ చేస్తున్నప్పుడు లంకాపట్టణంలో మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వస్థాసు తచ్చమేసు వ్యవస్థితం అన్నారు. సీతమ్మ ఆడది కాబట్టి, ఆడది కనపడకుండా పోయింది కాబట్టి ఆడవాళ్లలో వెతికాను. వాళ్ళ ఒంటి మీద సరిగా బట్ట ఉండి ఉండకపోవచ్చు, నా మనసు కదిలిందా? చూసిందాన్ని చూసినట్టే మర్చిపోయాను, నా జ్ఞాపకం లేదు, నా మనసు కదలలేదు, నా యందు దోషం లేదన్నారు. ఇది సాధన చేత సంపాదించుకోవాలి. అందుచేత ఇంద్రియములు బలవత్తరములైనప్పటికీ మనసు శుద్ధమైతే ఇంద్రియం చూసినా దోషం లేదు. మనసు బలహీనంగా ఉంది, కన్ను ఏదైనా చూడకూడనిది చూస్తే మనసు ఉద్వేగపడిపోతుంది అనుకున్నావా? కన్నుని నిగ్రహించడం అన్నా ప్రయత్నం చేయాలి, కంటికి మేత నాపాలి. ప్రయత్నపూర్వకంగా కంటితో కొన్ని చూడడం నువ్వు ఆప్ చేసేయాలి, బుద్ధి చేత నిర్ణయించుకొని. వాటి జోలికి వెళ్ళకూడదు, అసలు చూడకూడదు. కొంతకాలం అయింది, నీకు ఆ పరిపక్వత వచ్చింది, వచ్చిన తరువాత కంటితో చూసిన మనసు కదలదు. ఇది రానంతకాలం మిగిలినవి ఎన్ని చేసినా ఉపయోగం రాదు. మిగిలిన ఏవైనా వీటి కోసమే సాధన, అంతే. ఇది రాలేదనుకోండి పరిపక్వత, వాడు జారుడి మెట్ల మీద ఉన్నవాడు. ఎంత పెద్ద స్థితిలోకి వెడుతుండనివ్వండి, ఎప్పుడు జారిపోతాడో తెలియదు. ఇది సాధించుకున్నాడు అనుకోండి, ఎక్కడ ఉండనివ్వండి బెంగలేదు. తన వలన 10 మంది బాగుపడతారా తప్ప 10 మందిలో ఏ ఒక్కడి వలన తను ప్రభావితం కాడు. తను అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలాగే నిలబడతాడు, చెదలు పట్టే అవకాశం ఉండదు. ఇది ఇంద్రియముల యొక్క ఉద్ధతిని అరికట్టే విధానం. ఇది నాకు కావాలి శంకర, ఇది నాకు కావాలి విష్ణు, శమయ విషయ మృగతృష్ణాం. ఇక్కడ మళ్ళీ మీకు రెండో ప్రశ్న వస్తుంది, అసలు ఈశ్వరుడు ఎందుకు ఇవ్వాలి? సుఖస్థానాలను ఎందుకు ఇవ్వాలి? ఇంద్రియాలు ఎందుకు ఇవ్వాలి? అంటే మీరు ఒకటి ఆలోచించండి, వైరాగ్యం అన్న మాట ఎప్పుడు రావాలి? వైరాగ్యము అంటే ఏమిటి? నేను అనుభవించని సుఖం ఏమిటండి, అది ఏమి సుఖం అండి అని నేను అనాలనుకోండి, అది నేను అనుభవిస్తేనైనా అంటాను.
ఇప్పుడు మధుమేహం వచ్చింది, నాకు మధుమేహం వచ్చినా నా ముందు తీసుకొచ్చి మీరు ఎన్నో మధుర పదార్థాలు పెట్టినా నేనేమీ తినాలని తాపత్రయమూ పడను. నేను అవి ఒకరికి ఇచ్చినప్పుడు బాధపడుతూ ఇవ్వను, పరమ సంతోషంగా వాళ్ళు తినాలని ఇచ్చేస్తాను. అంటే అది నేనేదో సాధించిన విజయం అని చెప్పట్లేదు, ఒక ఉదాహరణకి చెప్తున్నానంతే. నేను ఆ స్థాయిని పొందానని చెప్పట్లేదు, మీకు ఆ ఉదాహరణ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఎందుకని అంటే ఇంతకుముందు నేను ఎన్నో సంవత్సరాలు మధుర పదార్థం తిన్నాను. ఉదాహరణకి నాకు 50 ఏళ్లకు వచ్చింది అనుకోండి మధుమేహం అంటే షుగర్ వ్యాధి. 50 ఏళ్లకు వచ్చింది మధుమేహం. 50 ఏళ్ళు తిన్నానయా మధుర పదార్థాలు. నేను ఒక్కడనే తింటే కొత్తగా పుట్టిన వాళ్ళు 50 ఏళ్లలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి? ఈశ్వరుడు అన్నాడు 50 ఏళ్ళు నువ్వు తిన్నావు, ఇక నుంచి నువ్వు పెట్టడం మొదలు పెట్టరా. అవి ఎంత రుచికరంగా ఉంటాయో అర్థమైందిగా నీకు. సంతోషంగా పెట్టడం నేర్చుకో, చూస్తాను. 50 ఏళ్ళు నీకు పెట్టా సంతోషంగా, ఇప్పుడు ఇక నువ్వు సంతోషంగా ఒకరికి పెట్టగలవా నువ్వు తినకుండా? అన్నాడు స్వామి. ఆయన అన్న మాటకి కట్టుబడతాను. ఆయన వద్దన్నాడు తినను, ఆయన సంతోషంగా ఇమ్మన్నాడు ఇచ్చేస్తాను. ఇప్పుడు తినకపోవడంలో సంతోషం ఉంది, ఒకరికి ఇచ్చేయడంలో సంతోషం ఉంది. నువ్వు తినలేదన్న ఏడుపు లేదు నీకు. అసలు ఇంతకు ముందు తింటే కదూ ఏమి సుఖం అంటే నాకు తెలియదా? ఏమిటంటే అలా చెప్తారు. నేను తీపి తినలేదనుకుంటున్నారా? 50 ఏళ్ళు తిన్నాను, నాకు తెలుసు దానిలో సుఖం ఏమిటో. ఇంకా ఇప్పుడు తిన్నా అలాగే ఉంటుంది, కొత్తగా తినడానికి ఏముందండి? నాకు తెలుసు అదేమిటో, నాకు దాని గురించి కొత్తగా ఇప్పుడు తెలుసుకోవాలన్న వెంపర్లాట ఏం లేదండి అని వైరాగ్యానికి వచ్చేస్తే ఇక దాని గురించి కదలడం, అసలు దాని గురించి బెంగలేదు. అలా కాదు, అది కనబడితే లొంగిపోతానేమో అని భయం ఉందనుకోండి, అసలు ఇంట్లోకి దాన్ని రాకుండా చూసుకోవాలి. ఎక్కడెక్కడ స్వీట్ స్టాల్స్ ఉంటాయో చూసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు తలకాయ ఇలాగే పెట్టాలి తప్ప ఇటు కానీ తిప్పుకోకూడదు. రెండిటిలో ఏదో ఒకటే మార్గం కాదు. వైరాగ్యము అన్న సుఖం రావాలి అంటే ఆ సుఖాన్ని నువ్వు అనుభవించి ఉండాలి. అనుభవించి ఆ సుఖం ఒక సుఖమా అని నువ్వు త్రోసిరాజని వదిలిపెట్టేసిన నాడు ఆ సుఖమును గురించిన వెంపర్లాట లేదిక, మనసు కదలదు, వైరాగ్య సుఖంలో నిలబడతావు. ఆ వైరాగ్యము జ్ఞానమునకు కారణము, అప్పుడే మోక్షము. మరి ఆ వైరాగ్యం రావాలి అంటే సుఖాలు అనుభవించకుండా మనసు ఎలా వైరాగ్యాన్ని పొందుతుంది? అనుభవించాలి. అనుభవించమన్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు అనుభవించచ్చా? ధర్మంతో ముడిసి అనుభవించాలి. అందుకే కామపత్ని కాదు, ధర్మపత్ని. మనసుకి లింగ వివక్ష తెలిసింది, ఒక వయసు వచ్చింది, ధర్మపత్నిని ఇస్తారు. ఆమె యందు నీ కామం ఉంచుకో. కామము ధర్మంతో ముడిపడిపోయింది, దోషం లేదు. అన్య స్త్రీ యందు కామాక్షి పరదేవతని మాత్రమే చూడాలి. నీ భార్య యందు కామంతో చూడు, దోషం లేదు. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః అంటుంది సీతమ్మ. నీ కామము నీ భార్య యందు ఉంచుకో, పరస్త్రీల యందు పరదేవతని చూడడం నేర్చుకో. తరించిపోయావు అంతే. అటుదిటు ఇటుదటు చేయకో, పాడైపోతావు, సర్వనాశనం అయిపోతాడు. ధర్మంతో ముడివేసేయి. నాకేదో పండు తినాలనుంది, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి తిను. తినకూడదంటావా? ఇల్లుకుని ప్రసాదం నోట్లో వేసుకుని పరమ సంతోషంగా ఇంకొకటికి ఇచ్చేయి. తీయగా ఉందండి, నేను తినకూడదు అనుకుంటున్నావా మామిడి పండు? ఒక్క పిసరు రసం ఇలా ముట్టుకుని నాలుక మీద రాసుకుని చేయి కడుక్కుని ప్రసాదం తినండి అని ఇచ్చేయి, సంతోషంగా ఇచ్చే ముందు. ఇప్పుడు అసలు వైరాగ్య సుఖం ఎలా వస్తుంది అనుభవించకపోతే? ధర్మంతో ముడేసి. ఇప్పుడు ఈశ్వరుడు ఇవ్వడంలో ఏమైనా దోషం ఉందా? ఇంద్రియాలను ఇవ్వడంలో, సుఖస్థానాలను ఇవ్వడంలో ఆయన కారుణ్యం ఉంది తప్ప కారుణ్యం లేకపోవడం అన్నది లేదు. ఇప్పుడు ఒకవేళ ఏమంటే ఆయన కారుణ్యంతో ఇచ్చాడు, ఒరే కొంతకాలం అనుభవించి వైరాగ్యం పొందరా అని ఇచ్చాడండి, కానీ నేనే అలా వైరాగ్యం పొందలేకపోతున్నాను, దానికోసం వెంపర్లాడిపోతున్నాను. మరి ఎలా? నాకెందుకు చెప్తావు? ఈశ్వరుడికి చెప్పా విషయం. శరణాగతి నిన్న చెప్పాను కదా. ఈశ్వరా ఇంద్రియములను నిగ్రహించలేకపోతున్నాను, ఈశ్వరుడితో చెప్పు. ఆయన జోక్యం చేసుకుని నీకు నిగ్రహ శక్తిని ఇస్తాడు, ఇంద్రియములను నిగ్రహించుకునే శక్తిని ఇస్తాడు, మనసుని నిగ్రహించే శక్తిని ఇస్తాడు. కాదంటావా? మూడో మార్గం ఒకటి ఉంది. మూడో మార్గాన్ని ఆశ్రయించాలి, దాన్ని భక్తి అంటారు. భక్తి అన్న మాటకు అర్థం, ఒక స్థాయిలో అయితే నీ ఇంటికి పట్టుకెళ్ళి నువ్వు తులసిమాల వేయడం, నీ ఇంట్లో మారేడు దళాలతో పూజ చేయడం, నీ ఇంట్లో మల్లెపూలతో పూజ చేయడం. కానీ ఎప్పుడూ పదార్థం పెట్టి ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళి అర్చన చేయడం ఒకటే భక్తి కాదు. భక్తి అన్న మాట విస్తృతి పొందినప్పుడు దాని అర్థం ఏమవుతుంది అంటే, శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి
ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. ఆ శ్లోకాన్ని కించిత్ సాధనాపరంగా ఆలోచన చేస్తే జపో జల్ప, మాట్లాడిన మాటలన్నీ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రములే. ఎప్పుడు నేను ఎప్పుడూ స్తోత్రాలే చేస్తూ కూర్చున్నాను అనుకోండి, నేను శివాష్టోత్రం అయిపోగానే విష్ణు సహస్రం అయిపోగానే లలితా సహస్రం, ఆఫీస్కి ఎవడు వెళ్తాడు? అక్కడికి వెళ్ళి లలితా సహస్రం పారాయణం చేస్తే నాకు ఇస్తారా జీతం? అక్కడ రాసేవి రాయొద్దు మరి ఎలా కుదురుతుంది? మాట్లాడే మాటలన్నీ భగవత్ స్తోత్రములు అయితే నేను నా అధికారులతో మాట్లాడేవి, నాతో కలిసి పనిచేసే వాళ్ళతో మాట్లాడేవి భగవత్ స్తోత్రాలు మాట్లాడతానా? మాట్లాడను కదా. దానికి అర్థం ఏమిటంటే నువ్వు మాట మాట్లాడే ముందు ఆ మాట నీకు ఎలా వచ్చిందో దాని మూలాన్ని ఒకసారి పరికించు. ఒక మాట మాట్లాడుతున్నావు, 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 ప్రాణులకు లేదా మాట నీకొక్కడికే ఉంది. కాబట్టి ఎప్పుడైనా మాట్లాడితే ఇతరులలో ఉన్నటువంటి మంచి గుణం గురించి మాట్లాడు. ఎప్పుడో తప్పలేదు, అది నీకు చాలా ఇబ్బంది పెట్టింది, అప్పుడు మాట్లాడు ఇతరులలో ఉన్న దుర్గుణం. అంతేకాని కేవలం అవతల వాళ్ళల్లో ఉన్నటువంటి దుర్గుణాల గురించే మాట్లాడడం ఒకడికి బలహీనత. అలాంటివి వినడమే యువతలవాడికి సంతోషం. అప్పుడు ఏమైంది? ఇచ్చిన ఇంద్రియం వాడికి ఇచ్చినందుకు వాడి మాట ఏమైంది? వినడానికి ఇచ్చిన చెవి వీడికి ఏమైంది? రెండు భ్రష్టు పట్టడానికే కారణాలు అయ్యాయా లేదా? ఈశ్వరుడు ఎవరికి ఇవ్వలేదు మాట, నాకు ఒక్కడికే ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు మాట్లాడతావో అప్పుడు మాట్లాడు. నీకేదో ఖాళీ వస్తుంది, నువ్వేం బయటికి చెప్పక్కర్లేదు. ఖాళీ వచ్చినప్పుడు మధ్యలో ఒకసారి రామనామము రామనామము రమ్యమైనది రామనామము మాట్లాడవలసి వచ్చింది ఎవరితోనో. కాసేపు అవకాశం దొరికితే ఫలానా పుస్తకం చదవయా, చాలా బాగుంది ఆ పుస్తకం, నిన్న ఉత్సవం చాలా బాగుందయా, సీతారామ కళ్యాణం ఎలా ఉంది, దాని గురించి మాట్లాడు అవకాశం వస్తే. లేదు, మాటకి మూలాన్ని గుర్తించు. మాట రావాలి అంటే లోపల ఎంత ప్రకంపన జరుగుతుందో చెప్తుంది. లలితా సహస్రంలో లేదండి, పరా పశ్యంతి మధ్యమా వైఖరి అని 4 రూపాలు పొందుతుంది. అన్నేను ఊపిరి పీల్చగానే అది మూలాధార చక్రం దగ్గరికి వెళ్ళాలి. గుదస్థానం దగ్గరికి వెళ్ళి వాయువు ఒక్క క్షణం నిలబడాలి. నిలబడిన తరువాత నా మస్తిష్కంలో నేను ఇప్పుడు ఏం చెప్దామనుకుంటున్నాను అన్న విషయం మీద ఒక అభిప్రాయం కలగాలి, సంకల్పం. ఆ మూలాధార చక్రం దగ్గర నుంచి వాయువు పైకి వచ్చి సహస్రారం దగ్గరికి వెళ్ళాలి. ఒక్క సిద్ధి సమయంలో తప్ప ఇది బద్దలై పైకి వెళ్ళకూడదు. కాబట్టి సహస్రారం వెనక్కి తోస్తుంది గాలిని. అది మళ్ళీ వచ్చి నోటి దగ్గర దవడల దగ్గర నిలబడుతుంది. ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యాలనుకుంటున్నాడో దానికి అనుగుణంగా నాలుక కదులుతుంది. కదిలినప్పుడు ఎక్కడెక్కడ నొక్కితే ఆ అభిప్రాయం ఒక వాక్యంగా పైకి వస్తుందో, దానికి ఎటువంటి అక్షరముల సమూహము అవసరమవుతుందో అటువంటి అక్షరములు నోటి వెంట పలకబడేటట్టుగా గాలిని నోరులో ఉన్నటువంటి నాలుక నొక్కితే ఆ గాలి అక్షరములుగా మారి నోటి నుంచి పైకి వచ్చి అక్షరములు పదములై, పదములు వాక్యములై, వాక్యములు నాలో ఉన్న భావాన్ని పట్టుకొని పైకొస్తే మీ చెవిలోంచి లోపలికెడితే నాకు తెలిసున్నది మీకు తెలిసున్నది అవుతోంది. శబ్దము ఏర్పడడం వెనక ఈశ్వరుడు అంత ప్రజ్ఞా విశేషాన్ని నిక్షేపించి ఉంచాడు మనుష్యుల్లో. ఇది మిగిలిన ప్రాణులకు లేదు, నాకు ఒక్కడికే ఇచ్చాడు. ఒకనాడు జవాబుదారి నా ఇంట్లో ఉన్న ఫోను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరు చూడొచ్చారు? బిఎస్ఎన్ఎల్ వాళ్ళు వచ్చి ఫోన్ దగ్గర కూర్చున్నారేమిటి? కాబట్టి నేను అన్నీ మాట్లాడేసి ఎవరికి తెలియదులే అనుకుంటే పెద్ద బిల్లు వస్తుంది. ఏమంటే ఇవన్నీ నేను ఎప్పుడు మాట్లాడానండి మీరు చూశారా అంటే, మీరు ఏ తేదీన ఎన్ని గంటల ఎన్ని నిమిషాల ఎన్ని సెకండ్లకి ఎంతసేపు ఎవరితో మాట్లాడారో కూడా వాళ్ళు చెప్తారు. మనం పెట్టుకున్న వ్యవస్థలోనే, మనం పెట్టుకున్న ఫోన్లోనే మనం ఎవరితో మాట్లాడుతున్నామో, ఎంతసేపు మాట్లాడుతున్నామో చూసి లెక్క కట్టి డబ్బు మనకి కట్టమని పంపించగలిగినటువంటి, తాకీదునివ్వగలిగినటువంటి సిబ్బందిని మనం ఏర్పాటు చేసుకున్నామే. ఈశ్వరుడు అమాయకుడా? మాట్లాడగలిగిన శక్తినిచ్చి మనని ఈ లోకానికి పంపించినప్పుడు జీవితం మొత్తం మీద ఎన్ని మాటలు పనికొచ్చేవి మాట్లాడుతున్నావో ఆయన లెక్క కట్టడు. ఎన్ని మాటలు మాట్లాడావు, ఇన్నేళ్లు బ్రతికావు, ఇన్ని గంటల సమయం ఇచ్చాను,
ఇన్ని గంటల సమయంలో అవతల వారి మనసు సేద తీరిన మాటలు, అవతల వారు శాంతి పొందే మాటలు, భగవత్ సంబంధమైన మాటలు ఎన్ని మాట్లాడావు, ఎన్ని అక్కర్లేని మాటలు మాట్లాడావు. అదే పనిగా ఇతరుల యొక్క దుర్గుణాల్ని వర్ణించడమే పనిగా ఎన్ని గంటలు మాట్లాడావు. అవతల వాళ్ళ సమయం ఎంత పాడు చేశావు, అవతల వాడిలో ఎటువంటి రజోగుణాన్ని ఏర్పాటు చేశావు. దీనికి నీకెందుకు ఇంకా మళ్ళీ నోరు? అక్కర్లేదుగా. నీకు ఇది ఇచ్చినప్పుడు దుర్వినియోగం చేస్తే నీకు మళ్ళీ ఇది ఎందుకు? అక్కర్లేదు, తిరియక్కుగా వెళ్ళు అని ఈశ్వరుడు అనడా? కాబట్టి ఈశ్వరుడు నాకు నోరు ఇచ్చాడు, మాట్లాడే శక్తిని ఇచ్చాడు కదా అని నా నోటికి వచ్చినట్టు ఎలా మాట్లాడతాను? మాట్లాడినా. ఈశ్వరుడు నాలుక ఇచ్చాడు, కానీ దీని మీద వేసింది యజ్ఞంలో వేయడానికి సృక్కు ఎలా చేత్తో పట్టుకుంటామో అలా నాలుక సృక్కులా పనిచేస్తూ ఉంటుంది. సృక్కు స్రవము అని ఉంటాయి. ఆ యజ్ఞంలో ఆ నేతిని వేస్తుంటారు, హవిస్సు వేస్తుంటారు. వేస్తున్నప్పుడు ఆ రెండిటితో స్వాహ అని వేస్తారు. ఇక్కడ లోపల అగ్నిహోత్రం పైకి లేస్తూ ఉంటుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అని చెప్పాడు గీతలో. ఇక్కడే అగ్నిహోత్ర రూపంలో వైశ్వానరుడిగా వెలుగుతూ ఉంటాడు. ఇక్కడ నాలుక మీద పెట్టి మీరు లోపలికి ఏం వేస్తున్నారో దాన్ని పుచ్చుకుంటూ ఉంటాడు. ఒక పెద్ద యజ్ఞగుండం ఇక్కడుంది. ఉన్నప్పుడు మీరు యజ్ఞకుండంలోకి పట్టుకెళ్ళి ఓ గంధపు చెక్క వేయకపోతే పీడాపోయేది, యజ్ఞకుండంలోకి ఆవు నెయ్యి వేయకపోతే పీడాపోయేది, యజ్ఞగుండంలోకి పట్టుకెళ్ళి సారా పోయంగా, యజ్ఞగుండంలోకి పట్టుకెళ్ళి నెత్తురు పొయ్యంగా. మరి ఇక్కడ ఈశ్వరుడు వెలుగుతున్నాడు అని తెలిసిన తరువాత ఇది సృక్కు స్రవము అయితే దీని మించి ఏవి పడితే అవి లోపలికి ఎలా వదులుతావు? పంటికి తగిలితేనే ఎంగిలి. అందుకే నేతితో అన్నం మృగముద్రతో పట్టి 5 మార్లు పుట్టుకుని ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ అని ముందు పుచ్చుకుంటున్నావా లేదా? పదార్థం తినే ముందు అంటే యజ్ఞం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నోరు ఇచ్చాను, నాలుగు ఇచ్చాను, శాస్త్రం ఇచ్చాను, గురువిచ్చాను, ఏమిచ్చాను, ఎలా ఉపయోగించావు నువ్వు? ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, దానికి ఓ పద్ధతి లేదు, పాడు లేదు, తినడమే ప్రయోజనంగా బతికేశావు. ఎప్పుడో ప్రాణం పోతోంది తిన్నావు, అర్థం ఉంది. ఎందుకు నీకు ఇంకా మనుష్య జన్మ ఎందుకురా? నిలబడితేనే. అందుకే వేదం విభాగం చేసింది. 3 ప్రాణులను మాత్రం ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళు ఒక అంచెలో తినని ప్రాణులు కనుక అవి ఉత్కృష్ట ప్రాణులు అంది. ద్వైపం అంది వేదం. ద్వైపం అంటే పుచ్చుకుంటే 2 అంచెల్లో పుచ్చుకుంటాయి, ఇచ్చేస్తే 1 అంచెలో ఇచ్చేస్తాయి. అలా ఇవ్వగలిగినవేవో అవి ఉత్కృష్ట ప్రాణులు 3. ఏనుగు 2 అంచెల్లో పుచ్చుకుంటుంది. ఇలా చెరుక్కర్రని తొండంతో పుచ్చుకుని రెండోసారి నోట్లో పెట్టుకుంటుంది. మనిషి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. కోతి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. కోతి, ఏనుగు, మనుష్యుడు ఈ 3 ఉత్కృష్ట ప్రాణులు. ఇచ్చేస్తే ఏనుగు చెరుకు కర్ర ఇవ్వాలనుకుందనుకోండి, తొండంతో తీసి ఇలా ఇచ్చేస్తుంది, ఒక తడవలో ఇస్తుంది. మళ్ళీ కోతి చేత్తో ఇలా ఇచ్చేస్తుంది, మనిషి ఇలా తీసి ఇచ్చేస్తాడు. అంతే, ఒక ఊపులో ఇస్తాడు. ఇస్తే ఒక ఊపు, పుచ్చుకుంటే 2 సార్లు. ద్వైపం ఉత్కృష్ట ప్రాణులని గుర్తు. మరి నువ్వు నాలుకకి లొంగిపోయి బ్రతికిన వాడివి ద్వైపముగా ఎందుకురా నీకు జన్మ? నిన్ను ఏదైనా కనపడగానే కలియబడి తినే ప్రాణిగా పంపుతాను. అలా తినడం అలవాటేగా నీకు, అదేగా నీకు సంతోషం. నీకు అంతకన్నా ఇంకొకటి అక్కర్లేదుగా. అక్కడ ఏదో ఓ పులిహార కనపడింది, కుక్క ఉందనుకోండి, అది ప్రసాదమా ఇంకోటి, దానికి ఎందుకు పరిగెత్తుకొస్తుంది, దూకి తినేస్తుంది. పూర్వం మనుష్య జన్మలో నువ్వు అదేగా అలవాటు పడ్డావు. ఎందుకు మళ్ళీ మనుష్య జన్మ? నీకు కష్టం కదా ఇంకోలా తినడం. అలా పో, హాయిగా తినచ్చు. అది తప్పనేవాళ్ళు లేడు ఎవడును. పో, కుక్కగా పో అన్నాడు అనుకోండి, కొంప ములిగిపోదు. కాబట్టి ఇంద్రియములను నిగ్రహించడానికి మార్గం ఎక్కడుంటుంది అంటే భక్తి యందు ఉంటుంది. భక్తి అంటే నేను మళ్ళీ బాగా చెప్తున్నాను, వెళ్ళి తులసిమాలలు వేశానండి, మల్లెపూలు జల్లానండి, జాజిపూలు జల్లానండి, అగరత్తుల కట్ట వెలిగించానండి అన్నది ప్రాథమిక దశలో. తరువాతి దశలో మూలాన్ని కలుపుకుంటాడు. ఎక్కడిది నాకు ఈ రుచి చెప్పే శక్తి? రసాంకురములను నాలుక మీద పెట్టాడు ఈశ్వరుడు. ఈ రసాంకరములు కాలిపోతుంటాయి. ఏదో వేడి తాగామనుకోండి కాలిపోతాయి, మళ్ళీ పుడతాయి. అవి లక్షల సంఖ్యలో ఉంటాయి. ఏంటి డాక్టర్ గారు? నాలుక మీద లక్షల సంఖ్యలో ఉండి రసాంకురములు రుచిని గ్రహిస్తూ ఉంటాయి. అవి కాలిపోతే మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఈశ్వరుడు అలా అనుగ్రహించాడు కాబట్టి నువ్వు రుచి తెలుసుకుంటున్నావు. అది ఆయన ఇచ్చిన అనుగ్రహం.
కాబట్టి నువ్వు ఎంత మర్యాదతో పుచ్చుకోవాలి ఆయనకి కృతజ్ఞత చెప్పి. ఆయనకు నమస్కారం పెట్టి కదూ తినాలి, వాటికంటే తెలియదు. మరి తెలిసిన్నవాడి అలా తినాలి కదా. ఇప్పుడు ఈ నాలుక కేవలము పదార్థాలు తినడానికి కాదు, ఇవన్నీ ఇచ్చిన వాడి నామము పేరు చెప్పేటప్పటికీ దాని రుచిలో సంతోషం పొందాలి. ఈ రుచి కాదు. అందుకే పాలు మీగడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామని నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా ఆమ్రేడితం. ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచి అంటే అదేమన్నా పాలల్లా పెరుగులా రామనామం కాగితం మీద రాసి నాలుగు మీద ఎట్టుకుంటే రుచి ఉంటుందా? కాదు. ఇవి తింటే కడుపులోకి వెళ్ళి జీర్ణమై రేపు పొద్దున్న ఇంకోలా వెళ్ళిపోతాయి. రామనామం పలుకుతుంటే అబ్బా ఎంత సంతోషం, ఆ రుచి నాకు తెలిసింది రామా, అది తెలుసుకోవడానికి తిను. అందుకు నాలుక యొక్క వైభవం ఏమిటో దేన్ని కీర్తించి తరించిపోవచ్చు. ఒక్క మాటతో ఎంత కష్టంలో ఉన్నవాడికి ఉపశాంతినివ్వచ్చో తెలుసుకుని ఇది నాకు ఈశ్వరుడిచ్చాడు అని మాట మాట్లాడే ముందు మూలాన్ని తెలుసుకొని నీ మాటని 10 మంది ప్రయోజనం కొరకు నువ్వు వెచ్చించగలవా? అప్పుడు అది భక్తి. అప్పుడు వాడికి పూజామందిరం, ఈ లోకమంతా పూజామందిరమే. వివేకానందుడు అంటుకే అంటాడు, ఇంట్లో పూజామందిరంలో పూజ చేయడం మంచిదే, కానీ పూజామందిరంలోనే చచ్చిపోతానండం మాత్రం తప్పు. ఈ ప్రపంచం పూజామందిరం కావాలి నీకు. అప్పుడు జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. చేతులు కదులుతుంటాయి మాటలు మాట్లాడుతున్నప్పుడు. మాటలు మాట్లాడుతూ చేతులు కదులుతున్నాయి అనుకోండి, అవన్నీ ఈశ్వరుడికి సంబంధించిన ముద్రలు అయిపోతాయి. ఎప్పుడు దాని మూలంతో అనుసంధానమైతే. ఈ చెయ్యి ఇలా కుర్చీ మీద ఉన్న చెయ్యి ఇలా లేవదు, కొంతమందికి ఇలా కదలదు, ఇలా వంగదు, ఏదో ఇలాగో ఎలాగో ఉండిపోతుంది. ఉండిపోతే ఆ చెయ్యి కొంచెం కదలడానికి, ఆ వేళ్ళు ఇలా కదలడానికి విద్యుద్ఘాతాన్ని ప్రయత్నపూర్వకంగా పెట్టించుకుంటున్నారు. ఎంత బాధపడుతున్నారో, ఎన్ని ఔషధాలు తీసుకుంటున్నారో, ఎంత కష్టపడుతున్నారో. 10 మందిలోకి వచ్చేటప్పటికే ఆ చెయ్యి కదలక వాడు ఎంత బాధపడుతున్నాడో. ఈశ్వరా, ఈ చెయ్యి కదులుతోందంటే నీ అనుగ్రహం. కదులుతోంది కాబట్టి గౌరవంగా ఇలా తినగలుగుతున్నాను. ఏ కదలికలు నువ్వు ఈ చేతికిచ్చావో ఆ చేతి కదలికలు వేరొకరి భయానికి కారణము కాకుండుగాక. ఇలా నా చెయ్యి ఎప్పుడూ ఉండకుండుగాక, నా చెయ్యి ఇలా ఉండుగాక. ఏం బెంగపెట్టుకోకండి, అండానికి పనికి రావాలి. ఈ కదలికలను ఇచ్చినవాడు ఈశ్వరుడని గ్రహించి కదలికలను 10 మంది మంచికి ఉపయోగించిన నాడు అవి అన్నీ మంత్ర సంబంధమైన ముద్రలే. ఇప్పుడు భక్తి పూజామందిరంలో కూర్చుని చేస్తావా? ఇంద్రియాల యొక్క కదలికలలో ఈశ్వరుణ్ణి అనుసంధానం చేస్తే నువ్వు ఇలా అనడానికి ఎందుకు భయపడతావు? రేపు పొద్దున్న అడిగేవాడు ఉన్నాడు, ఏరా నీకు కదలికలు ఇచ్చాను, ఎన్ని మాటలు ఇలా చూపించావు లోకానికి, ఎందుకురా నీకు మళ్ళీ కదలికలు, ఎందుకురా నీకు చెయ్యి కదలాలి, ఎందుకురా నీకు మనుష్య జన్మ అని వాడు అడిగితే నేనేం చెప్పను జవాబు. అది భక్తి. అంతేకాని ఇంట్లో ఏదో సహస్రనామార్చన చేసేసి బయటకు వచ్చేసి తప్పుడు పనులన్నీ చేస్తానంటే అది భక్తి ఎలా అవుతుంది? రావణ భక్తి అవుతుంది. అప్పుడు వెళ్ళి లోపల పూజ, బయటకు వచ్చి సీతమ్మని చూడకూడని చూపు, అప్పుడు భక్తి ఎందుకు అవుతుంది? అది అవదు. భక్తి విస్తృతి పొందితే ఏ కదలికలైనా మూలానికి వెళ్ళి ఈశ్వరుడితో కలుపుకుంటాడు. గతి ప్రాదక్షిణ్య, లేచి నడవడం మొదలుపెట్టాడు, అనవసరంగా తిరగడం. ఏం తోచట్లేదండి అలా పోతాం ఏడు కాసేపు అని పిచ్చాపాటి తిరగడానికి, అర్థం లేని చూపులు చూడడానికి, అక్కర్లేనివి వినడానికి తిరగడం. ఆయన బయటికి వెళ్ళాడు, ఆయన నడిచాడు అంటే ఏదో ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం ఉంటేనే నడుస్తాడు. ఎందుకో తెలుసా? నడవాలి అంటే ఈ కాళ్ళు పనిచేస్తే కదూ. ఈ కాళ్ళు పనిచేయక చతికిలి పడిపోయిన వాళ్ళు, తన మలమూత్రములు విసర్జన చేసుకోలేక మంచంలో పడిపోయిన వాళ్ళు, ఒంటికి గొట్టాలు పెట్టుకుని పడుకున్న వాళ్ళు ఎంతమంది, ఎన్ని బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారో. కానీ ఈ కాళ్ళకి కదిలే శక్తి ఇచ్చాడు ఈశ్వరుడు. కదిలాను అంటే దానికి ఒక పరమార్థం ఉండాలి. నేను నడిచి వెళ్ళాను అంటే ఏదో ప్రయోజనం ఉండాలి దానికి. అంతేకాని అక్కర్లేని నడక, అర్థం లేని నడక. చూడండి, ఏదో కాసేపు టైం కిల్లింగ్ అండి అంటారు. వీ నీడ్ నాట్ కిల్ ది టైం, టైం ఎలోన్ కిల్స్ అస్. మనం టైంని కిల్ చేయడం ఏమిటి? టైమే మనని కిల్ చేస్తుంది. ఎప్పటికైనా కాలము మనని సంహరిస్తుంది, కాలాన్ని మనం సంహరించలేము. కాలోహి బలవాన్ కర్త. అటువంటి కాలమునందు నడకలో ఈశ్వరుడిచ్చిన అనుగ్రహం ఈ నడక. ఆయన అనుగ్రహించి ఉండకపోతే, ఈ కాళ్ళు కదలకపోతే నా బతుకు ఎలా ఉండుండేది?
అప్పుడు నువ్వు అనవసరంగా నడవగలవా? 2 అడుగులు వేశావనుకో, అక్కర్లేని చోటికి అక్కర్లేని బుద్ధితో తమకంతో 2 అడుగులు వేస్తే ఎప్పుడు ఎందుకు ఎలా అడుగులేశావో నాకు తెలుసని ఇలా ఈశ్వరుడు చూపిస్తే నా బతుకు ఏమైపోతుంది? వద్దు మహాప్రభో, నేను వెళ్ళను. వాడు ఇప్పుడూ చూస్తుంటాడు, అంతటా ఉన్నాడు, నాకొద్దు. అది భక్తి కదా. కాబట్టి గతి ప్రాదక్షిణ్య క్రమణమశనా వ్యాహుతి విధి. తినేటప్పుడు అగ్నిహోత్రంలో వేస్తున్నానని పరమ భక్తితో తినగలవా? మౌనంగా తినగలవా? భగవన్నామని చెప్తూ తినగలవా? అక్కర్లేని విషయాలు మాట్లాడకుండా తినగలవా? దానికి భార్యాభర్తలు ఇద్దరికీ కూడా మంచి అవగాహన ఉండాలి, కుటుంబంలో మంచి అవగాహన ఉండాలి. 23 గంటల 50 నిమిషాలు మాట్లాడుకుందాం, పర్వాలేదు. ఒక్క 10 నిమిషాలు వద్దు, అది యజ్ఞం. అన్నం తింటున్నప్పుడు భగవన్నామం ఒక్కటే మాట్లాడుకుందాం. అథవా ఇంకా మాట్లాడుకోకుండా ఉండలేకపోతే భద్రాచలం గురించి మాట్లాడుకుందాం, సీతారామ కళ్యాణం మాట్లాడదాం కాసేపు, అంతే. కనీసం 10 రోజులు మాట్లాడచ్చుగా, దాని గురించి మాట్లాడుకుందాం, తప్ప ఇంకోటి వద్దు అని అనుకున్నారనుకోండి, భగవన్నామంతో పుచ్చుకున్న పదార్థం ఎంత సత్వగుణాన్ని అందిస్తుంది. ఎందుకు అక్కర్లేని విషయాలన్నీ అప్పుడే మాట్లాడుకుంటూ తింటూ ఉండడం? కాబట్టి క్రమణమశనాద్యాహుత విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్నే విలసితం. ఇప్పుడు అది కర్మేంద్రియం కానివ్వండి, జ్ఞానేంద్రియం కానివ్వండి, నేను ఒకటి చూస్తున్నాను అనుకోండి, అది చూడకూడని దాని దగ్గర నా కన్ను ఆగిందనుకోండి, బాబోయ్ రేపు పొద్దున్న ఏరా నువ్వు నేను కన్నిస్తే ఆ కంటితో ఏం చేశావు నాకు తెలీదా? నువ్వేం చూశావో నాకు తెలీదా? అది చూడకూడనిది అయితే, ఒకవేళ చూడకూడనిది పొరపాటున నీ కంట పడింది, తల తిప్పుకు వెళ్ళే సంస్కారం లేదురా నీకు? నువ్వు అలా చూడాలా? ఎందుకురా నీకు దృష్టి అని ఈశ్వరుడు అడిగాడు అనుకోండి. అసలు ఊహించగలమండి? ఒక్క 10 నిమిషాలు కన్నులు లేకపోతే పడేటటువంటి బాధ ఎంత వర్ణనాతీతం. చిన్న తప్పు చేస్తే మనం ఇచ్చిన వస్తువు లాగేసుకుంటాం ఎవరి దగ్గర నుంచి అయినా. నేను 50 రూపాయలు ఇచ్చి వర్షం వస్తే రారా రిక్షాలో అంటే నా కొడుకు నాకు చెప్పకుండా సినిమాకి వెళ్ళాడు అనుకోండి, ఇంకా నీకు ఎప్పుడూ డబ్బులు ఇవ్వను, వర్షం వస్తే తడిసిరా అంటాను. మరి ఈశ్వరుడు కళ్ళిస్తే చూడకూడనివన్నీ చూస్తుంటే ఆయన తీసేస్తే నిజంగా ఏమైపోదు? ఎన్ని తప్పులు భరిస్తున్నట్టు. నారాయణ కరుణామయ అని శంకరులు అన్నారంటే అందులో అర్థం ఉందా లేదా? కాబట్టి వాడొకడు చూస్తున్నాడు, నేనేం చూస్తున్నానో చూస్తున్నవాడు ఉన్నాడన్నప్పుడు చూడకుండా ఉండడానికి కనీసం భయంతోనైనా తప్పుకుంటావు, అది భక్తి. ఇది వినకూడదు, నేనేం వింటున్నానో వాడికి తెలుసు, వద్దులే ఏదో మార్చేద్దాం, ఇదే పనిగా వింటే ఏరా ఏం విన్నావు నువ్వు, ఎంత సంతోషంగా విన్నావు, నువ్వు వినబట్టి కదా అవతలవాడు ఇంకో 15 గంట చెప్పాడు, పోన్లేవా ఊరుకో దాని గురించి వదిలేయి అని నువ్వు అన్నావా ఒక్క మాట? ఎంత సంతోషంగా విన్నావు విన్నప్పుడు. అంటే నా బతుకు ఏమైపోతుంది? ఎందుకు వచ్చిన గొడవ? వద్దులే, వదిలిపెట్టేస్తాను. పాపం చెవులు సరిగ్గా వినపడక ఆధ్యాత్మిక ప్రవచనాలు వినాలని తాపత్రయంతో లౌడ్ స్పీకర్ల దగ్గరికి వచ్చి చెవిలా పెట్టి విని కూడా కొంత వినపడింది కొంత వినపడలేదని బాధపడి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసు. అటువంటి వాళ్ళు ఉన్నారు. చీమ చిటిక్కుమంటే వినే శక్తిని ఇచ్చాడు ఈశ్వరుడు. అది కానీ లేదనుకోండి, జీవితం ఎంత పరిహాసాస్పదం అయిపోతుంది. అవతల వాళ్ళ నోటి కదలికని బట్టి ఏమన్నాడో తెలుసుకోవాలి, లేదా వాడి సంజ్ఞని బట్టి కనుక్కోవాలి. నాకు నా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం, నేను విశాఖపట్నంలో ఉన్న రోజుల్లో ఓ పెద్ద ఆవిడ ఉండేది. చెవులు పాపం అస్సలు వినపడేవి కావు. ఆవిడ మనవలు ఆవిడని వెటకారం ఆడేవారు. మా అమ్మ స్నానం చేశావా అనేవారు. అంటే అప్పుడే అన్నం ఏమిట్రా అనేది ఆవిడ. వీళ్ళు నవ్వుకునేవారు. ఎందుకనంటే ఆవిడ ఇలా అంటే అన్నం తిన్నావా అని అడుగుతున్నాడు అనుకునేది. వాడు మా అమ్మ స్నానం చేశావా అనేవాడు. అంటే వాళ్ళకి తెలియక పాపం అమాయకత్వం మనవలు. అంటే మా అమ్మ ఇలా అంటే అలా అంటుంది అని వీళ్ళు చెప్పుకుని వెళ్ళి ఆవిడ దగ్గర అడిగేవారు. ఆవిడ అలాగే అనేది. వీళ్ళందరూ నవ్వుకునేవారు. వినకపోవడం వల్ల వినపడకపోవడం వల్ల కాదు, అంత పెద్దదైన మా అమ్మ పరిహాసాస్పదం అయిపోయింది. ఆవిడికే వినపడగలిగితే ఈశ్వరుడు ఇచ్చాడు. ఎవడిచ్చాడు? నేనేం చలన గట్టి తెచ్చుకున్నాను ఏమిటివేమన్నా? ఆయన ఇచ్చిన అనుగ్రహం. కాబట్టి వద్దు, దానితో వినకూడనివి వినవద్దు. ఇప్పుడు ఇంద్రియములను నిగ్రహించడానికి ఏది సాధనం? భక్తి. ఆ భక్తి ఉన్ననాడు అసలు వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి నీకుంటే ఇంద్రియములను విచ్చలవిడిగా వాడలేవు, నిగ్రహించవచ్చు. 2
ఇంద్రియములను నిగ్రహించాలి అంటే అసలు దాని ప్రయోజనం ఏమిటో, ఎందుకు ఈశ్వరుడు అలా అనుభవించమన్నాడో, ధర్మంతో ఎందుకు ముడియమన్నాడో, ఎందుకు వైరాగ్యం పొందమన్నాడో అందుకు సాధనము తప్ప అది అనుభవించడానికే సాధనం కాదన్న విషయాన్ని ఎరుకలోకి తెచ్చుకోవాలి. అప్పుడు శాస్త్రం ప్రమాణంగా తీసుకోవాలి. లేదు, మనసు పరిపక్వత పొందింది, పరిపక్వత పొందిన మనసు వలన ఏది చూసినా ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి లేదు, ఆ స్థితికైనా వెళ్ళాలి. కాబట్టి రెండిటిలో ఎక్కడో అక్కడ జీవితంలో ఎప్పుడో అప్పుడు నిలబడకపోతే మిగిలినవి నువ్వు ఎన్ని చేస్తే మాత్రం ఈశ్వరుడు సంతోషిస్తాడు. దానికి లేదు, దానికి సంతోషించడానికి ఉండదు ఈశ్వరుడి దగ్గర. రెండు, జన్మ ప్రయోజనం పోయింది. అసలు మనుష్యుడిగా పుట్టినందుకు సాధించవలసినది ఏదైనా ఉంటే ఇదొక్కటే. నేను మళ్ళీ మళ్ళీ చాలా గట్టిగా చెప్తున్నాను ఈ విషయాన్ని. మనుష్య జన్మ యొక్క చరమ ప్రయోజనము ఏదైనా ఉంటే మనసుని నిగ్రహించుటయే. మనసుని నిగ్రహించలేనప్పుడు ఇంద్రియములను నిగ్రహించుటయే. ఈ రెండూ చెయ్యలేనప్పుడు మిగిలినవి ఎన్ని చేసినా స్థాయి చాలా తక్కువలోకే నిలబడిపోతుంది. ఇది శంకర భగవత్పాదుల కోరిక. నువ్వు అలా ఉండగలిగావు, కనీసం ప్రయత్నం మొదలుపెట్టావు. ఇప్పుడు ఈశ్వరుడు ఏమంటాడు? ఒరే వాడు చూడరా ఎంత కష్టపడుతున్నాడో, పూజ చేయడానికి కష్టపడక్కర్లేదండి. ఎవడో తెచ్చి అక్కడ పువ్వులు పెడితే నువ్వు ఆవలించావో, సెల్ ఫోన్ మాట్లాడావో, 2 పూలీలా వేసి అబ్బో గంట కూర్చున్నానండి, అయిపోయింది. కానీ చూడకూడని దాన్ని వాడు ఉన్నాడు అన్న భక్తితో నువ్వు చూడడం మానేశావు. దానికి ఎంత కష్టపడుతున్నావో, ఎంత సాధన చేస్తున్నావో వాడికి తెలుసు. అది కదు భక్తి అంటే, అది కదు సాధన అంటే. దీనికి ఆయన పరవశిస్తాడు. దీనినే శాస్త్రంలో శ్రద్ధ అని పిలుస్తాడు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. దీని వలన శాస్త్రము చెప్పిన మాట, గురువుగారు చెప్పిన మాట సత్యములు. ఇలా ప్రవర్తిస్తేనే ఈశ్వరుడు సంతోషిస్తాడని తెలుసుకుని ఎవడు ప్రవర్తిస్తున్నాడో వాడు శ్రద్ధ కలిగిన వాడు. సా శ్రద్ధ కలితా సిద్భి యా వస్తూపలభ్యతే. ఆ శ్రద్ధ కలిగిన వాడు ఎవరు ఉంటాడో వాడిని ఈశ్వరుడు సర్వకాలముల యందు కాపాడతాడు. వాడు ఎంత కష్టపడుతున్నాడు రా నా కోసం, ఎంత తాపత్రయపడుతున్నాడు రా నీ చెప్పిన మార్గంలో నిలబడాలని, వాడికి నా అండ అందిస్తాడు. వాడు తుట్టుపడకుండా కాపాడుకుంటానని కాపాడుకుంటాడు. అంతేకాని రెండో మాట నేను ఎందుకు అనాలి? నువ్వు ఎలా తెచ్చావో, ఏం తెచ్చావో ఆయన తెలుసుకోలేనంత అమాయకుడా. తెచ్చేసి ఉత్తినే వెళ్ళిపోయి ఏవేవో చేసేసినంత మాత్రం చేత పొంగిపోవడానికి, అసలు నీ నడవడిని నియంత్రించుకోవడానికి నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా? అది ఆయనకి కావలసిన శ్రద్ధ. అది దాంతి శాంతి. ఎవడు ఇంద్రియములను అరికట్టగలడో వాడి వలన ఇతరులకి ప్రయోజనం పక్కన పెట్టండి, వాడు పరమ ప్రశాంతంగా ఉంటాడు. ఎవడి మానాన వాడు ప్రశాంతంగా ఉన్నాడనుకోండి, మీరు ఒక్కటి ఆలోచించండి, ఒక రక్షక భటుడు కూడా అవసరం లేనటువంటి సమాజం ఏర్పడుతుంది. నా కంటితో నేను చూడకూడదు అనుకున్నది చూడను అనుకోండి, నా చెవితో వినకూడదు అనుకున్నది వినను, నేను ఇది చెయ్యకూడదు అనుకున్నది చెయ్యను. ఇప్పుడు అసలు ఇబ్బంది నేరం ఎందుకు వస్తుంది? నేరం అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? రాదు, ఎప్పుడూ రాదు. మీరు ఇలా ఉండండి అంటే రాదు, అలా ఎందుకు ఉండాలో తెలుసుకున్న నాడు వస్తుంది. అవునా కాదా? అది తెలుసుకున్న నాడు ఏర్పడుతుంది దాని యందు అనురక్తి, అనుష్ఠాన పర్యంతంలోకి వస్తుంది. దానిని సాధన శ్రద్ధ అని పిలుస్తారు. ఆ శ్రద్ధని నాకు కటాక్షించు, దాంతిని ఈ శాంతిని, దాని చేత నేను నీకు ప్రీతిపాత్రుణ్ణి కావాలి. నీకు నేను ప్రీతిపాత్రుడనైన తరువాత ఇక నాకు ఇది కావాలని నేను అడగవలసిన అవసరం నాకుండదు. అమ్మ పిల్లవాడు అడిగాడని పెడుతుందా? ప్రీతి ఉంది కాబట్టి వాడి పుట్టినరోజుకు బట్టలు కొనుక్కోవాలని వాడికి తెలియదు. మొదట్లో ఏదో 5వ ఏడు పుట్టినరోజు వచ్చింది, వాడికి 5వ ఏడు పుట్టినరోజు అంటే ఇలా జరుపుకోవాలని వాడికి ఏమన్నా తెలుసా? అమ్మ కష్టపడి ముందు నుంచి దాచి, నాన్నగారు కష్టపడి దాచి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం కూడా మానేసి 100 రూపాయలు ఆయన్ని సంప్రదించినందుకు ఏమైనా ఇవ్వవలసి వస్తుందేమోనని మందుల దుకాణం దగ్గరికి వెళ్ళి మందుల దుకాణంలో కొనుక్కొని మాత్రలు వేసుకొని డబ్బులు దాచి మంచి బట్టలు కొని పుట్టినరోజు నాడు వేసి 4 బుడగలు తీసుకొచ్చి వాడితో దీపాలు వెలిగింపించి, ఆర్పించి కాదు దీపాలు వెలిగింపించి చక్కగా పాట పాడి వాడిని దేవాలయానికి తీసుకెళ్ళి వాడికి ఆశీర్వచనం చేసి ఇన్ని చేశారు. అప్పుడు కదా వాడికి తెలిసింది పుట్టినరోజు ఇలా చేసుకుంటారన్నమాటని. తల్లికి తండ్రికి నీ మీద ప్రీతి ఉన్నది, నువ్వు ఇది కావాలని అడగాలా? వాళ్ళే చూసుకుంటారు. భగవంతుడి ప్రీతికి నువ్వు కారణమయ్యావు, నువ్వు ఇది కావాలని అడగాలా? నీకు ఏది కావాలో వాడు చూసుకుంటాడు. కాబట్టి ఇది కావాలని శంకరాచార్యుల వారికి ప్రత్యేకంగా అడగలేదు. ఇవి నాకు ఇస్తే చాలు, 1 తీసేయి 2 ఇచ్చేయి
అవినయమపనయ విష్ణో, అవినయాన్ని తీసి. దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ. తరువాత అంటారు, నాకు విస్తారమైనటువంటి భూతదయని కటాక్షించు. భూతదయని ఈ అనొచ్చు, అనలేదు. భూతదయాం విస్తారయ. ఎంత పెద్ద మాట! శంకరాచార్యుల వారు అక్షరాలు వాడడం అంటే పరమ పొదుపరి అయిన వాడు డబ్బు వాడినట్టు వాడతారు. ఆయన వేసిన అక్షరం తీయలేరు, కొత్త అక్షరం కలపలేరు, అంత అద్భుతంగా వాడతారు. భూతదయాం విస్తారయ. భూతదయాం అంటే ఒక్క మనుష్యుల మీద కాదు, సమస్త భూతములు సమస్త ప్రాణుల యందు నాకు విశేషమైనటువంటి దయని కటాక్షించు. దయ అంటే చాలామందిని అనుకుంటాం, దయ అంటే అవతలవాడిని చూసి వాడు కష్టంలో ఉన్నాడు కాబట్టి జాలి పొంది నా దగ్గర ఉంది కాబట్టి నేను చేయగలను కాబట్టి నేను ఉపకారం చేయడం దయ అనుకుంటారు. కానీ అలా శాస్త్రం మాట్లాడదు. దయ అన్న మాటలో 3 అంగములు ఉంటాయి. ఒకటి బండరాతిగానే బయలుదేరుతాడు, కానీ ఒక దృశ్యాన్ని చూసినప్పుడు కరగడం మొదలు పెడతాడు. ఈ కరగడం ఎలా మొదలు పెట్టాలి అంటే రాయిగా బయలుదేరిన వాడు నీటిగా మారగలగాలి, అప్పుడు దయ అంటారు. దయ అంటే మీరు బాగా తేలికగా గుర్తుపెట్టుకోవాలంటే కరగుట. ఆయన మనసు కరిగిపోయిందండి అంటారు చూడండి. దయ అన్న మాట చెప్పాలంటే ఆయన మనసు వెన్నపూసండి, ఇట్టే కరిగిపోతుంది. 2 మాటలు ఎవరి గురించి అయినా కష్టం గురించి వింటే చాలు కరిగిపోతుందండి ఆయన మనస్సు అంటారు. అంటే ఆ మనసు కరిగిపోయేటటువంటి లక్షణం తనకి తానుగా పొంది ఉండాలి, ఆర్ద్రత ఉండాలి. మీరు చూడండి, మనుష్య ప్రాణికి మాత్రమే చెందినటువంటి అద్భుతమైన విశేషాలు కొన్ని ఉంటాయి. గౌరవించుట, ఇది మనోసంబంధం. గౌరవించుట అంటే ఇప్పుడు నాకు ఈ దండ తీసుకొచ్చి మాధవరావు వేశారు, అంత మాత్రం చేత గౌరవించడం అవదు. ఈ దండ వేసేస్తే గౌరవించడం అవదు. అయ్యో మా కోటేశ్వరరావు గారు పాపం తాపత్రయపడతాడు, ఏదో చెప్పాలని తాపత్రయం అని నా మీద ఆయనకి ఎంతో ప్రేమ ఉందనుకోండి, ఆ ప్రేమ ఈ మాల వేయడానికి కారణమైతే అప్పుడు ఆయనకి దయ కలిగిన వాడు అంటారు. ఆ మాల ఆయన దయకి కారణం అవ్వాలి. అంటే నేను ఏదో లౌకికమైన ఉదాహరణ చెప్పాను, అది పూర్తిగా పొత్తిది కాదు. నిజానికి ఇది గౌరవ ప్రకటన అవుతుంది. గౌరవము ఇది మీకు సమస్త భూతకోటిలో ఎవరికీ అన్వయం అవ్వదు, ఒక్క మనుష్యుడికి. 2 నెమళ్ళు ఉన్నాయనుకోండి, ఒక నెమలి బాగా పురివిప్పి నాట్యం చేస్తోంది, ఒక నెమలి కొంతే పురివిప్పి నాట్యం చేస్తోంది. ఆ నెమలి ఎప్పుడైనా చాలా బాగా నాట్యం చేస్తుంది, ఎందుకో. అందుచేత ఈ నెమలి ఆ నెమలిని గౌరవించదు. అలా గౌరవించడం వాటికి రాదు. ఒక సింహం ఉంది, అంత మాత్రం చేత ఇంకో సింహానికి కూడా అంతే బలం ఉండాలని లేదు. ఈ సింహం కన్నా ఆ సింహం బలం ఎక్కువ. అలాగని ఈ సింహం ఆ సింహాన్ని ఏమీ గౌరవించదు. అలా గౌరవించడాలు అవి ఉండవు, ఏ ప్రాణిలోనూ ఉండదు గౌరవించడం. గౌరవించుట అన్న మాట అన్వయమయ్యేది ఎవరికంటే మనిషికి ఒక్కడికి. అదండి అద్భుతమైన విభూతి అండి, ఈశ్వరుడిచ్చినటువంటి పరమాద్భుతమైన విభూతి. ఎప్పుడు నేను గౌరవించగలను ఇంకోళ్ళని? అసలు అవతల వాళ్ళలో ఉన్న ఓ మంచి లక్షణాన్ని నేను గ్రహించగలిగితే. మహానుభావుడు ఆయన ఎంత పెద్ద ఉద్యోగం చేశారో తెలుసా అండి? అయినా ఆయనకి సమాజ సేవ పట్ల ఎంత నిబద్ధతో, ఎంత తాపత్రయమో. ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. ఎవరికి పట్టిందండి ఈ రోజుల్లో? ఎవరి డబ్బు వాడు దాచుకుంటున్న రోజుల్లో తన డబ్బు అంతా తీసుకొచ్చి 10 మంది సంతోషించాలని ఊరి మీదంత ప్రేమ, పుట్టిన ఊరి మీద ఉన్న ఊరి మీద 2 ఊళ్ళ మీదంత ప్రేమ చూపించి ఖర్చు పెట్టేవాడు ఎవరండి అని అసలు అవతల వాడిలో ఒక మంచి గుణాన్ని గమనించారనుకోండి, అయ్యా చాలా సంతోషం అండి అని మీరు ఆయన్ని చూసి ఓ నమస్కారం చేయగలరు, ఆయన్ని అభినందించగలరు, ఆయన గురించి ఓ మంచి మాట మాట్లాడగలరు. అసలు నేను గ్రహించను అన్నాను అనుకోండి, మీరు ఎప్పుడూ గౌరవించలేదు. ఇప్పుడు మీరు గౌరవించలేదు, అవతలవాడి గౌరవానికి ఏమైనా తక్కువ వచ్చిందా? మీరు గౌరవించలేదని ₹1 పెట్టడం మానేస్తాడా ఆయన? ₹1 పెట్టడం పెంచుతాడా? లేకపోతే మీరు సభలోకి వస్తే రావద్దంటాడా? ఏమీ లేదు, అందరికీ అవే కుర్చీలు. కానీ గౌరవింపబడినవాడు కాడు గొప్పవాడు, గౌరవించడం నేర్చుకున్నవాడు గొప్పవాడు. మనుష్యుడి కాదు, మనుష్యుడు ఒక్కడే చేయగలడు. అవతలవాడిలో ఉన్న గొప్ప విషయాన్ని గమనించి తల ఉంచి నిలబడగలడయా, నీ ఎంత మంచి గుణం ఉందయా అని.
ఎంతమంది ముందు తల ఉంచాడో, ఎంతమందిని గౌరవించాడో, ఎంతమందికి నమస్కరించాడో, ఎంతమందిలో ఉన్న మంచి గుణాన్ని గుర్తించాడో, యువతలవాడంత గొప్పవాడని గుర్తు. వీడి చేతకానివాడు కాదు, వీడంత గొప్పవాడు ఇంకొకడు లేడు, అంతకన్నా గొప్పతనం ఇంకోటి ఉండక్కల్లా కాదు. ఆయన అండి మనకి తెలుసు. మీకు సంగతి తెలుసా? మీరు అనుకుంటున్నారు నేను ఆ విషయం చెప్తే మీరు తెల్లబోతారు అన్నాను అనుకోండి. నీకు మిగిలిన అక్కర్లేదు, అదొకటే కావాలి. ఇప్పుడు ఎవరికైనా ఏదో ఒకటి ఉంటుంది. ఏదో అక్కర్లేని ఓ చిన్న విషయం, ఏదో ఎప్పుడో 1973లో ఆయన ఏం చేశాడో తెలుసా అండి మీకు? నీకు ఎందుకది అది పట్టుకుంటాడు. ఎందుకని అంటే గౌరవించకుండా ఉండడానికి ఏం చెయ్యొచ్చు అది వెతుక్కుంటాడు. అప్పుడు మిగిలిన ప్రాణులకు లేని విభూతి నీకు ఈశ్వరుడు ఇచ్చింది, నువ్వేం చేసుకుంటున్నట్టు? ఎంతమందిని గౌరవించావు చెప్పు, అది నీ జీవితానికి హుందాతనం. మిగిలిన ఏ ప్రాణి గౌరవించదు, ఒక్కడివే గౌరవించగలవు. ఎంత గొప్పండి. కొంతమంది జీవితాలు పరిశీలిస్తే ఆశ్చర్యపోతాం. నాకు ఇప్పటికీ అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేసినటువంటి శాస్త్రవేత్తలు, నేను హైదరాబాద్ వెళ్తే ఒకరిద్దరు నాకు కనిపిస్తుంటారు. కనిపించినప్పుడు వాళ్ళు నాతో ఓ మాట అంటారు, కోటేశ్వరరావు అబ్దుల్ కలాం గారిలో ఒక అద్భుతమైన గుణం ఉంది, ఆయనతో కలిసి పనిచేశాం కాబట్టి మాకు తెలిసి అంటారు. అతను బాగా పని చెయ్యలేనివాడు కానివ్వండి, ఏమయ్యా అలా చేసావు అనరండి కలాం గారు. ముందు ముట్టుకుంటారు భుజం మీద చెయ్యేసి, వెరీ గుడ్, చాలా బాగా చేసావయ్యా, కానీ కొంచెం ఇది ఇలా చెయ్యి, ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకుంటావు, కీప్ ఇట్ అప్, ఆల్ ది బెస్ట్ అంటుంటారండి. అసలు ఎవడి గురించి తక్కువ చేసి మాట్లాడరు. రామాయణంలో రాముడి గొప్పతనం అంతా అదే కదండి. 24,000 శ్లోకాల మొత్తం మీద వీడు పనికి మాలినవాడని ఒక్కడి గురించి అనలేదు, అందరూ పనికొచ్చేవాళ్ళే. అసలు పనికిరాని వాడిని ఈశ్వరుడు ఎందుకు సృష్టిస్తాడు? అది రాముడి సిద్ధాంతం. అందుకే రాముడికి లోకమంతా గౌరవించింది, చెట్లు కూడా అకాలంగా పూసాయి. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ అటువంటిది అందరి మీద. ఇది శంకర భగవత్పాదులు అడుగుతున్నారు. ఈ గౌరవించగలిగిన లక్షణం మనిషికి ఉంది, ప్రేమించగలిగిన లక్షణం మనిషికి ఉంది. దయా అన్న మాటకు అర్థం ఏమిటంటే కరగుట. ఎందుకు కరగాలి అంటే దీనికి ప్రారంభం పూర్వం నేర్పేవారు. ఇది ఎందుకు కరుగుతారంటే అవతల వాళ్ళ సంతోషం చూసి తాను సంతోషించడం. పూర్వం ఇంట్లో ఓ శుభకార్యం ఉందనుకోండి, ముందు ఏం వండుతాం అన్నప్పుడు వీళ్ళకి సౌకర్యం కాదు, పప్పు పులుసు వండేస్తే తేలిక అయిపోతుంది కాదు, వచ్చిన వాళ్ళకి ముక్కల పులుసు చాలా ఇష్టం. మీరు రేపు పొద్దున్న వెళ్ళి బెండకాయలు, దోసకాయలు, ఆనపకాయ పట్టరండి, కొత్తిమీర వేసి ముక్కల పులుసు పెడితే ఆయనకి ఎంత ఇష్టం. ఈయన పొద్దున్న వెళ్ళి తేవడం ఎందుకు, ఆవిడంత కష్టపడి వండడం ఎందుకు? అంత కష్టపడి ముక్కల పులుసు పెట్టి, కందిపప్పు వండి, కూర వండి, ప్రేమగా ఇన్ని వండి పెట్టుకుని, వచ్చినవాడు కూడా బుచ్చి బువ్వలు తినేవాళ్ళు కాదు, చక్కగా కడుపు నిండా వాళ్ళు తింటూ ఉంటే ప్రేమార వడ్డించి, ఏరా కడుపు నిండా తిన్నావా, పులుసు బాగుందా, పులుసు చాలా బాగుంది పిన్ని, ఇంకొంచెం పోయి అంటే ఎంతో మురిసిపోయేవారు. ఓ పెళ్ళైతే బంధువుల్లో ఓపికన్న వాళ్ళందరూ నేను పప్పు వడ్డిస్తాను, నేను కూర వడ్డిస్తాను, నేను పెరుగు వడ్డిస్తాను. నా చిన్నతనం వరకు కూడా నాకు తెలుసు, నేను డిగ్రీ చదువుకున్న రోజులు కూడా నాకు తెలుసు. వడ్డించడానికి ఒరేయ్ కొంచెం నువ్వు బలంగా ఉంటావు అన్నం పట్టుకో అనేవారు. ఒక్కొక్క పదార్థం పట్టుకోవడానికి ఒక్కొక్క ఓపిక ఉండాలి. వేడిగా ఉంటుంది అన్నపాత్ర, అరిటాకు చేతి మీద వేసుకుని అన్నపాత్ర పట్టుకుని ఇలా ఎడంచేత్తో పట్టుకుంటే చెయ్యి కాస్త పొడుగ్గా ఉండాలి. పొట్టి చెయ్యి అనుకోండి, అన్నం పైకి తిరిగి చెయ్యి ఏమందుతుంది? కాస్త చెయ్యి పొడుగ్గా ఉండి దాని మీద పాత్ర పెట్టుకుని ఇలా పట్టుకుని అరిటాకు మీద ఒబ్బిడిగా ఉంచుకొని గరిటితో తీసి అన్నం వడ్డిస్తే అవతలవాడు సంతోషించేలా పెట్టాలి అన్నం. అంతేగాని ఏదో 5 రూపాయల గోళీకాయ అంత అన్నం పెట్టడం విస్తటం అలా ఉండేది కాదు. ఎంత అమరికో, ఎంత శ్రద్ధ అండి. ఒరే పప్పు విడితే వెనక నెయ్యి వెళ్ళాలి సుమా, ఒరే పప్పు వెళ్ళగానే పట్టుకుని పులుసు వెళ్ళాలి సుమా, పప్పులో పులుసు పోసుకుంటారండి, ముక్కలు వేసుకుంటారా అని అడగాలి నువ్వు. నేర్పేవారు. దాంతో ఒక ప్రేమ, అవతల వాళ్ళతో అనుసంధానం, అవతలవాడు సంతోషిస్తే తాను సంతోషించడం. వంటవాడెవరో మీరేం వండుతారో అది అందరూ వండుతున్నారండి, ఇది వండండి, ఏవో దానికి ఏవో 65, 73 దానికి కూడా ఏవో అంకెలు ఉంటాయి, అవన్నీ ఏవో వండడం. వాడెవరో వడ్డిస్తాడు, వీడెక్కడో తిరుగుతుంటాడు. వాడెందుకు వడ్డిస్తాడు? వాడికి ఎంత మిగిలితే అంత మంచిది, అందుకు వాడు వడ్డిస్తాడు. పాపం వాడు తప్పే ఉంది, అది వ్యాపారం వాడికి. వాడు చెప్పులు బూట్లు అన్నీ వేసుకుని, చేతులకి ఏమిటో గ్లోవ్స్ వేసుకుని ఆపరేషన్ చేసే డాక్టర్లు వచ్చినట్టు వస్తారు, గుండె గుబేలు అనేటట్టు
వచ్చి వాడు వడ్డించా, వీడు బిక్కు బిక్కుమంటూ తింటుండా. ఆ తర్వాత వీడికి ఏదైనా కావాలంటే పెద్ద రంకె వేసి అడగాలి, 10 మందిలో బాగుండదు, మనసు చచ్చి అడిగి పెడితే తిండాలి, లేకపోతే వెళ్ళడం. కొన్ని చోట్ల వాడి పాత్ర వాడే పట్టుకు తిరుగుతూ ఉంటాడు బిచ్చగాళ్ళ. కాబట్టి ఎక్కడుంది ఇప్పుడు ప్రేమ? అసలు మనస్సుకి సంతోషం ఏది? అన్నీ ఎవడో చేస్తాడంతే, డబ్బు ఇచ్చేస్తాం అంతే. దాంట్లో మళ్ళీ అవతలవాడు వస్తే చిన్న పార్టీ అరేంజ్ చేసామండి అంటారు. ఎందుకంటే అవతలవాడి దగ్గర వీడికి ఏదో ప్రయోజనం కావాలి. వాడు చాలా తెలివైనవాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఈ మధ్య అందరు ఇలాంటివి అడుగుతున్నారండి బాబు పిలిచి, మీరు ఒక్కరే అలా అడగకుండా పార్టీ ఇచ్చినవారంటాడు. వీడికి గుండుకు బేలుమంట. అంత కృతకం అయిపోయిన తర్వాతకి అసలు దయ అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? అందులోనూ సర్వభూతముల పట్ల ఎక్కడి నుంచి వస్తుంది? అసలు దానికి ముందు ఓ మెట్టు ఉంటుంది. ఓ మెట్టు ఉంటే, అయ్యో మా అమ్మకి ఇలా పెడదాం, తాతగారికి ఇలా పెడదాం, తాతగారికి కాళ్ళు పడదాం, మామయ్య ఇంటికి వస్తే ఇలా పెడదాం, 10 మంది ఇంటికి వస్తే వడ్డిద్దాం, వాళ్ళు వస్తున్నారు అంటే వండడానికి అంత సంతోషంగా వండి పెట్టే గుణం ఇల్లాలికి ఉండాలి. అవన్నీ ఉంటే కదూ ప్రేమ. అంటే నేను శంకరాచార్యులు వారు ఇవన్నీ చెప్పలేదు సుమా, నేను దానికి ప్రాథమికంగా మాట్లాడుతున్నాను. అందుకని శంకరులు అన్నారు, ఈశ్వర నాకు విశేషమైనటువంటి భూతదయని కటాక్షించు. ఎందుకు వస్తుంది భూతదయ? అన్ని భూతముల పట్ల నాకు దయ ఎందుకు కలుగుతుంది, నా మనసు ఎందుకు కలుగుతుంది దాని కష్టం చూస్తే? అంటే అది కష్టపడుతోందని, నా దగ్గర ఉందని, నే పెట్టగలనని నా మనసు కలిగింది అనుకోండి, అది అహంకారం అవుతుంది. అప్పుడు అవినయమపనయ విష్ణు అన్వయం అవదు. వాడికి లేదు, నాకు ఉంది, నేను ఇస్తున్నాను. వాడు పాపం చదువుకోగలడు కానీ డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను అందుకని వాడికి జీతం కడతాను. ఇప్పుడు ఒక అహంకారం అవుతుంది. కాదు, ఎందుకు కడుతున్నానంటే ఆత్మవత్ పరదారీష్ మాతృవత్ పరదారీషు, అలాగే ఆత్మవత్ సర్వభూతాని యః పశ్యతి సపశ్యతి అంటుంది వేదం. నీలో ఏది ఉన్నదో అదే అవతల దాని యందు కూడా ఉన్నది. నాకు ఆకలి వేసేస్తుంది అనుకోండి, మంచి ఆకలి మీద నేనున్నప్పుడు, మీకు నేను ఒక సంఘటన చెప్పాను మొదటి రోజునో 2వ రోజునో ఎప్పుడో ఉపన్యాసంలో. మంచి ఆకలి మీద నేనున్నప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు ఏదో విప్పుకుని తింటున్నారు అనుకోండి పొట్లం, నా మనసు ఎంత ద్రవిస్తుంది. బా, చెయ్యి చాపి అడగలేను, పొట్లం లాక్కోలేను, సభ్యత కాదు. వాళ్ళ అయ్యా కొంచెం తింటారా అని అడగరు. ఎలా? ప్రాణం కొట్టుకుపోతుందా కొట్టుకుపోదా? అటువంటప్పుడు నేనేదో తింటున్నాను అనుకోండి ఎక్కడో, అలా ఓ కుక్క వెళ్ళిపోతూ వచ్చి నిలబడి, ఇంట్లో కంటే కుక్క రాదు కానీ నీ ఆకలి ఎటువంటిదో కుక్క ఆకలి కూడా అటువంటిదే. నీ ఆకలి ఎటువంటిదో నీ ఇంట దాసి ఆకలి కూడా అటువంటిదే. నీ ఆకలి ఎటువంటిదో బయట పక్షుల యొక్క ఆకలి అటువంటిదే. నువ్వు ఎప్పుడో నీ చేత్తో ఒక కబళం పడేశావు ఓ కుక్కకి. ఆ కుక్క ఏం చేసిందంటే, నువ్వు ఊరెళ్ళినప్పుడు దొంగలు వస్తే భౌవని వాళ్ళ మీద పడింది నువ్వు పెట్టిన ఒక్క కబళానికి. వాళ్ళు కర్రలు పెట్టి కొరిచినా అది అరుస్తూనే ఉంది. గేటు ముందుకెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి నీ ఇల్లు కాపలా కాసింది దేనికి? వేసిన ఒక్క కబళానికి. మరి నీ ఆకలి ఎటువంటిదో అన్ని భూతముల యొక్క ఆకలి అటువంటిది కాదా? అన్నిటికీ నువ్వు పెట్టలేకపోవచ్చు, కనీసం ఇంత అన్నం గిన్నెలో మిగలాలి. ఇంత అన్నం కొద్దిగా ఉంది పెట్టేసుకుంటారేమిటి అంటే, ఇలా చూసి ఇద్దరం పెట్టేసుకుందాంలే అని పంచుకుని త్రేణుపులు వచ్చినా తినేయక్కర్లేదు, ఉండని కాస్త గిన్నెలో మిగిలేట్టు ఉండు అని ఇంతైనా మిగిల్చి ఆ అన్నం బయటపడేస్తే, ఏదో పక్షో ఓ కాకో ఓ బల్లో ఓ కుక్కో ఓ పందో ఏదో ఒకటి తినాలి, ఆధారపడినది. ఏ ప్రాణి తినకుండా నేను ఒక్కడే తినేయాలంటే అలా తక్కెట్లో పెట్టుకుని సున్నితపుత్రాసులో పెట్టి గ్రాములతో సహా అంతే వండుకుని గిన్నె వంక చూసుకుంటూ ఆకలి తీరిపోయినా కూడా ఊడ్చుకుని గిరిట పెట్టి ఇలా లాగేసి తినేయక్కర్లేదు. అది ఎప్పుడు అవతలవాడికి లేదని కాదు, నీలో ఉన్న జీవుడి యొక్క బాధ ఎటువంటిదో అవతల జీవుల బాధ అటువంటిది. ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు నువ్వు అవతలవాడికి? నీకుందని కాదు, వాడికి లేదని కాదు. ఈ జీవుడికి ఆ జీవుడికి అభేదం, ఇద్దరి బాధ ఒక్కటే. ఇక్కడ ఎవరు తృప్తి పొందుతున్నారో, ఏ ఈశ్వరుడు సంతోషిస్తున్నాడో అందులో ఉన్న ఈశ్వరుడు కూడా సంతోషిస్తాడు, అందుకు పెడుతున్నాను. ఇది దయ. ఆ దయ ఎటువంటి దయ కలగాలి? భాగవతం 10వ స్కందంలో మాలాకారుడు అడుగుతాడు శ్రీకృష్ణ భగవానుణ్ణి,
నీపాదకమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూతదయయు తాపసమందార నాకు దయసేయగదే అంటాడు. నితాంత అపార, ఏదో కేవలం భూతదయ్యమని అడగలేదు, నితాంత అపార. అపార అంటే దానికి హద్దేమీ లేదు, ఇంకా అంత దయ నాకి. ఒకడికి పెట్టానా పెట్టలేదా, కనీసం అవతల వాడి కష్టం చూస్తే కళ్ళంబట నీళ్లు రావాలి, అవతలవాడి బాధ చూస్తే నా గుండె కదలాలి, నా గుండె కరగాలి, అవతలవాడు బాధపడుతుంటే నేను సంతోషించగలిగాను అనుకోండి. అంతకన్నా అసహ్యకరమైన మనుష్య జన్మ ఇంకొకటి లేదు. నువ్వు పెట్టావా పెట్టలేదా పక్కన పెట్టు, అవతలవాడి కష్టం చూస్తే నీ కష్టంలా నువ్వు అనుకోగలవా, బాధపడగలవా అవతలవాడి కష్టానికి? అదొక్కటి చాలు. అదొక్కటి ఉంటే ఆ మాట అంటే నేను ఎంత బాధపడతానో ఆయన ఎంత బాధపడతాడు అనంలే. నాకు లేకపోతే ఎంత బాధపడతాడో వాడు అంత బాధపడతాడు. అందుకని వాడు ఆకలితో ఉండాలని ఎన్నడూ కోరంలే. నాకు బాధ కలిగితే ఎలా ఉంటుందో వాడికి బాధ కలిగితే అలా ఉంటుంది. అందుకని వాడు బాధ పొందాలని నేను కోరనులే. ఇక్కడ మీరు నన్ను ప్రశ్న అడుగుతారు, నాకు తెలుసు. బాగుందండి, శంకరాచార్యులు వారు చెప్పారు, అభినయమపనయ విష్ణో నమయ మనః శమయ విషయ మృగతష్టాం భూతదయాం విస్తారయ అన్నారు. బాగుంది. నాకు అపకారం చేసిన వాడు కనపడితే అప్పుడు దయనా? ఎలా వస్తుంది దయ? కోటేశ్వరారిని సూర్యకళామందిరంలో చెప్పారు, శంకరాచార్యులు వారు షట్పదిలో చెప్పారని ప్రయత్నపూర్వకంగా తెచ్చుకుంటావా దయా? దయా అన్నది తెచ్చుకునేది కాదు, కరగాలి మనసు. మరి ఎందుకు కరుగుతుంది? ద్వేషబుద్ధి ఉన్నప్పుడు చాలా అపకారం చేశాడు నాకు జీవితంలో, ఎంతో ఇబ్బంది పెట్టాడు, ఆయన వలన నేను కొన్ని నెలలు మనక్లేశాన్ని అనుభవించాను అని నీ మనసులో పాతుకుపోయి ఉంది. ఆ వ్యక్తి నీకు ఎదురుకుండా కనపడ్డాడు, నువ్వు దయతో ఆయన పట్ల సంతోషంగా మనస్సు కరిగి ప్రేమతో ఉండగలవా? ఉండలేవు. ఎందువలన దయ స్థిరీకరణ పొందుతుంది అంటే, దయ పండడం అన్నది దేని వలన జరుగుతుంది అంటే, నీకు అపకారము చేసిన వాడి పట్ల వాడి పసితనాన్ని భావన చేస్తే. నేను అన్న మాట మీకు అర్థమైందో లేదో. ఇప్పుడు నా మనవడు ఉంటాడు, నేను పంచె తీసుకెళ్ళి చెమట పట్టింది పంచె అని ఆరేసుకున్నాను అనుకోండి. నా మనవడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ పంచె కిందకి వెళ్ళి కూర్చుని ఎక్కడో దొరికిందని, లేకపోతే పూజగా తలుపు తెరిచిందని అందులోకి వెళ్ళి అగ్గిపెట్టి అగ్గిపుల్ల తెచ్చి వాడు కూర్చుని అగ్గిపుల్ల వెలిగించడం మొదలెట్టాడు. కాసేపటికి వెలగలేదు, కింద పారేశాడు. ఆఖరికి ఓ అగ్గిపుల్ల చక్కన అంటుకుంది. అంటుకోడికి భయం వేసి కింద పడేశాడు, పెట్టి పుల్ల కూడా. ఇవి అవి అన్నీ కలిపి అంటుకున్నాయి. అంటుకుని పంచె అంటుకుంది. అక్కడే ఆరేసి ఉంది కదా మరి పంచె అంటుకుంది, భగ్గున మండుతోంది. వీడు కయ్యోమని అరుచుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. నేను వెళ్ళి ముందేం చేస్తాను? పంచెని కాదు రక్షించడం, వీడిని ముందు దూరంగా లాగేస్తాను. లాగేసి నీళ్లు పట్టుకొచ్చి జల్లి, అయ్యయ్యో రే నిక్షేపం లాంటి పంచె కాలిపోయిందిరా అని పంచె తీసుకెళ్ళి అవతల బారేసి, కాలిపోయింది ఇంట్లో ఉండకూడదు కాబట్టి అక్కడెక్కడ అగ్నిహోత్రం లేదు అన్నది నిఖార్సుగా చూసుకున్న తర్వాత పిల్లాడిని చావగొట్టేస్తానా, ఇక వాడికి అగ్గిపెట్టి అందకుండా చూసుకుంటానా? వాడిని చావగొట్టేయడానికి వాడికి ఏం తెలుసని చావగొట్టేయను? వాడికి అగ్గిపెట్టి తెలుసా, అగ్గిపుల్ల తెలుసా, అంటిస్తే కింద పడేయడం తెలుసా, పంచె అంటుకుంటుంది తెలుసా, అది తాతగారి పంచెని తెలుసా, తాతగారికి ఆ పంచె మీద చాలా వ్యామోహం ఉందని తెలుసా? ఏం తెలుసని వాడికి ఏం తెలియదు. వాడి అమాయకత్వం చేత అలా చేశాడు, వాడి పసితనం. అందుకని ఏం చేస్తాం? ఇంకెప్పుడు అగ్గిపుల్ల ముట్టుకుంటావా? కొట్టేస్తాను రే ఎవరు కొట్టున్నావో అని ఇలా అండమే. నిజంగా కొట్టాడు, ఎందుకని వాడు కొడితే తట్టుకోగలిగిన స్థితి అది. వాడు బావరమంటాడు. మళ్ళీ తాతగారే ఎత్తుకుని, తప్పు నాన్న అలా చేయకూడదని, వీడికి ఏం అర్థం అవ్వదు అని చెప్పి ఎవరిని దెబ్బలాడతాడు? కూతుర్ని పిలిచి, ఏమీ నీకు బుద్ధి ఉందా లేదా, ఏమిటి ఆ పూజగా తలుపు వేయచ్చుగా? వాడు చూడు అగ్గిపెట్టి పట్టుకొచ్చేసాడు. గభాలన ఇంట్లో ఉన్నాం కాబట్టి సరిపోయింది, పంచి కాలిపోతే కాలిపోయింది. వాడికి ఏమైనా అయ్యుంటే అదృష్టం, వాడికి ఏం అవ్వలేదు. జాగ్రత్త అమ్మా, పిల్లలతోటి ఇవ్వాలంటే ఇక్కడ ఉన్నావు సరిపోయింది, రేపు పొద్దున్న నీ ఇంటికి వెళ్ళాక అలా పరాకు పడకోసమా అని పిల్లకి చెప్తాను. అంతేగాని పిల్లని దెబ్బలాడినాం ఎందుకు? నా కూతురది, పిల్లని దెబ్బలాడినాం, మన వల్లని దెబ్బలాడినాం. ఎందుకని? సహించగలిగాను. కారణం వాళ్ళ పసితనం, తెలిసి తెలియనితనం, పొరపాటుకి కారణం. ఇది నీకు అపకారము చేసిన వారి యందు కూడా నువ్వు భావించగలిగితే నిజంగా అపకారం జరిగింది. ఏదో తెలిసి తెలియనితనం, సరిగా అర్థం చేసుకోలేకపోయి వదిలిపెట్టి అక్కడతో. ఆ పసితనాన్ని భావించగలిగితే నీ మనసు అక్కడ కూడా కరుగుతూనే ఉంటుంది. అది గట్టిపడదు, పాషాణం కాదు.
అటువంటి వాళ్ళ పట్ల ఈ భూతదయ ఎవరి యందు విశేషంగా ఉంటుందో వాళ్ళని 33 కోట్ల మంది దేవతలు అనుగ్రహిస్తారు. రంతిదేవోపాఖ్యానం భాగవతంలో అదే. చాలా రోజులు తినడానికి కూడా లేదు మహారాజు. చిట్ట చివరికి ఎవరో పట్టుకొచ్చి పాయసం ఇచ్చారు, కాసిన మంచినీళ్ళు ఇచ్చారు. ఇలా పాయసం నోటి దగ్గర పెట్టుకోబోతున్నాడు. అంతే, దేవతలు పరీక్ష చేయడానికి రకరకాల రూపాల్లో వచ్చి తీసుకెళ్ళిపోయారు. నాకు పెట్టంటే నాకు పెట్టి, ఆకలితో ఉన్నాను చచ్చిపోతున్నానని. మంచినీళ్లు తాగుదాం అనుకున్నాడు. ఇంతలో ఎవరో వచ్చాడు. అయ్యా ప్రాణం పోతోంది, కాస్త ఏమైనా పెడతావా రంతిదేవా అన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? మంచినీళ్ళు ఒక్కటున్నాయి తాగుదామంటే మళ్ళీ దీనికి కూడా వచ్చేసావా అనలేదు. అన్నము లేదు, ఏది పెట్టలేకపోతున్నానో దాని గురించి బాధపడ్డాడు. అన్నము లేదు, కొన్ని మధురాంబులున్నవి త్రావుమన్నా రావన్నా ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ గ్రన్నన మాంపి జీవులకు సుఖంబు చేయుట కంటే నుండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా అన్నాడు. కంటి ముందు ప్రాణి బాధపడుతుంటే దాని బాధ తీర్చడం కన్నా జీవితంలో గొప్పతనం ఎక్కడుందో? నా దాహం అలా ఉంచు, ఈ నీళ్లు తాగు, అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, తీయటి నీళ్లున్నాయి, త్రావుమన్నా లేవన్నా ఈ నీళ్లు తాగు అని ఇలా నేను బతికున్నంతకాలం ఆ కష్టంలో ఉన్నవాడి ఆపద తీర్చి వాడు సంతోషించేటట్టు నేను చూసి వాడు సంతోషిస్తే వాడి సంతోషం చూసి నేను సంతోషిస్తే చాలయ్యా అన్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కలిపి దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు. నీ భూతదయకి మురిసిపోయామన్నారు. ఇది ఎవరడిగారు భాగవతంలో? పెద్ద పెద్ద వాళ్ళు అడగలేదు. పూలమాలలో కట్టుకుంటాడు మాలాకారుడు. కృష్ణుడు వచ్చి అడిగాడు, నాకు మాల ఇస్తావా అన్నాడు. గబగబా వెళ్ళి ఆయన మెళ్ళలో మాలలు వేసాడు. నీకేం కావాలన్నాడు కృష్ణుడు. ఏదైనా ఇచ్చేస్తాడు, పరిపూర్ణ అవతారం. మాలాకారుడు అడిగాడు, నీ పాద కమల సేవయు, నీ పాదములను సేవించేటటువంటి సద్బుద్ధిని, నీ పాదార్చకులతోడి నెయ్యము, సత్పురుషులతో సహవాసాన్ని. అప్పుడు భక్తి దెబ్బతినదు, కాపాడబడుతుంది. నితాంతాపారభూతదయయు, దానికి హద్దుండకూడదు. నీ చెప్పిందని ద్వేషభావంతో ఉన్న వాళ్ళని చూసినా సరే యువతల వాడికి ద్వేషభావం లేదు, లేకుండా ప్రేమతోనే ఉంటాడు. ఎందుకని? అవతల వారిలో పసితనాన్ని ఒక్కదాన్ని చూస్తాడంతే. కాబట్టి నితాంతాపారభూతదయయు తాపసమందార నాకు దయసేయగదే. నేను మీతో ఒక పరమసత్యం చెప్తున్నాను. ఇప్పటికీ చాలామంది పెద్దలు పూజంతా అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకునేటప్పుడు ఈ పద్యం చెప్పి తినడం నాకు తెలుసు. ఇది చెప్తూనే తీసుకుంటారు ప్రసాదం. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయు తాపసమందార నాకు దయసేయగదే. నితాంత అదేదో కొన్నింటి మీద ఉండి కొన్నింటి మీద లేకపోవడం కాదు, అన్నిటి మీద ఉండాలి. అపార అది హద్దు లేనిదై ఉండాలి. అంత భూతదయ్యు తాపసమందార నాకు దయసేయగదే. అలా కరిగే బుద్ధిని ఈశ్వర నాకు కటాక్షించు. అందుకే మనకి కేరళలో ఇప్పటికీ ఒక అద్భుతమైన గుడి ఉంది, మల్లారం అని చెప్పేసి. కేరళలో ఒక ఊరు, ఆ ఊళ్ళో కృష్ణస్వామికి ఒక ఆలయం ఉంటుంది. ఆ ఆలయానికి ఇప్పటికీ అందరూ వెళ్ళి దర్శనం చేసుకొస్తూ ఉంటారు. ఆ ఆలయం రావడానికి ఒక కారణం ఉంది. దానికి ఒక మహానుభావుడు ఆ ఊళ్ళో ఉండేవాడు. ఆయన ఏమి సంస్కృతం కానీ ఇతర భాషలు కానీ పెద్ద విద్వాంసుడు కానీ చదువుకోవడం కానీ ఆయనకి తెలియవు. అపారమైనటువంటి భక్తి కలిగిన వాడు. అంత భక్తి ఉన్నవాడు ఉన్నవాడు కాబట్టి గురువాయూరు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి గురువాయూరులో కృష్ణ సన్నిధిలో కూర్చుంటూ ఉండేవాడు. కూర్చుని ఎప్పుడూ కృష్ణ భగవానుణ్ణి స్మరిస్తూ ఉండేవాడు. స్మరిస్తూ కూర్చుంటే చాలామంది విద్వాంసులు వస్తూ ఉండేవారు. వస్తూ ఆయన్ని చూసి ఈసడిస్తూ ఉండేవారు, వీడికి ఏ వచ్చని ఇక్కడ కూర్చుంటాడు అని. ఆయన జోలుకొచ్చి ఆయన్ని అక్కడి నుంచి తొలగించాలని ప్రయత్నం చేసినప్పుడల్లా కృష్ణుడు అంతకన్నా పెద్ద విద్వాంసుడి రూపంలో వచ్చి ఆదుకుంటూ ఉండేవాడు. ఆయన మాట్లాడుతుంటే ఈ నమ్ముకుని వచ్చినటువంటి భక్తుడు, ఆయన పేరు కూడా చాలా చిత్రమైనటువంటి పేరు, పూంతాంతుడు అని పేరు ఆయనకి. ఆయన మాట్లాడుతుంటే కొన్ని వేల మంది వచ్చి చెవులు రిక్కించి వింటుండేవారు. ఎందుకని అంటే భక్తి చేత ఆయన నాలుక మీద భగవానుడు మాట్లాడేవాడు. పెద్ద పెద్ద పాండితీ ప్రకర్ష ఉన్నవాళ్ళు మాట్లాడితే ఈయన దగ్గర వినడానికి వచ్చిన వాళ్ళలో 10వ వంతు వచ్చేవాళ్ళు గారు. ఆయనకి జనం వస్తున్నారని ఒక ఏడుపు, అదొకటి ఉంటుంది చిత్రం. ఆయనకి జనం వచ్చి వింటూ ఉంటారు, అదో ఏడుపు.
కాబట్టి ఇప్పుడు ఆయన మీద మరింత అక్కసు పెంచుకున్నారు. ఆయన వీళ్లలో పసితనాన్నే చూసేవాడు. చంటి పిల్లలు లాంటి వాళ్ళు అక్కర్లేని విషయం చూస్తున్నారు. పరమ ప్రేమతో ఉండేవాడు. ఎప్పుడు అసలు ఆయన దాని గురించి ప్రస్తావించిన పాపాన పోలేదు. ఆయనని ఒకనాడు ఎవరు పిలిచారో తెలుసా? ఆయన ఒకరోజు కూర్చుని ఉండగా కృష్ణుడు ఇచ్చాడు, గురువాయూరు కృష్ణుడు ఇంటికి వచ్చి పక్కన పీట వేసి కూర్చుని చెయ్యట్టుకుని బతిమాలాడు. నేను చూడలేకపోతున్నాను, ఇంత భూతదయా, నిన్ను ద్వేషించిన వాళ్ళని కూడా ద్వేషించవా? నీకొకటి చెప్పనా, నేను నీ వెంట వచ్చేస్తాను, ఇక్కడ ఉండొద్దు. నాకు వీళ్ళని చూస్తే చిరాకేస్తోంది. భక్తులు వస్తారు నా కోసం, వాళ్ళ కోసం ఉంటా, కానీ నా అంశతో కదిలి అక్కడికి కూడా వస్తాను. నీ ఊరు వెళ్ళిపో. నీ ఇంట్లో ఆగ్నేయం మూల కొద్దిగా స్థలం ఉంది, ఓ చిన్న మందిరం కట్టి అందులో మీ ఇంట్లో నాది బలన మట్టి బొమ్మ ఉంది, ప్రతిష్ఠ చెయ్యి, అందులోకి వస్తాను, నన్ను అక్కడ ఆరాధన చెయ్యి. నిన్నిక్కడ వీళ్ళు పెడుతున్న బాధనే తట్టుకోలేకపోతున్నానయ్యా, అక్కడికి వెళ్ళిపో అన్నాడు. అంటే ఆయన బయలుదేరి మల్లారం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చిన్న గుడి కట్టాడు. కట్టి ఈ కృష్ణుడి యొక్క మూర్తిని అందులో పెట్టాడు. అంతే. గురువాయూరు కృష్ణ పరమాత్మ ఎంత తేజోవిరాజితుడై ఉంటాడో అంత తేజోవిరాజితుడయ్యాడు. చూసిన వాళ్ళు తెల్లబోయారు. కృష్ణుడే ఎదురుగుండా నిలబడ్డాం, అంత అద్భుతమూర్తిగా మారిపోయాడు. కృష్ణుడు వచ్చేసాడు అందులోకి. ఆయన బ్రతికున్నంత కాలం కృష్ణుడిని సేవిస్తూ ఉండేవాడు. ఇది తెలుసుకుని వచ్చారు కొంతమంది. అమ్మ బాబోయ్, మళ్ళీ వీళ్ళేమైనా అంటారేమో, ఇతన్ని పిచ్చాడు ఏమీ అండో తిరిగి, పోన్లేదు పెద్దలేగా అన్నారు, అది ఆశీర్వచనం అంటాడని సంస్కృత భాషా పాండిత్యంతో కలిపి మహావిద్వాంసుడిని చేశాడు. ఇక ఈయన ముందు వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి కల్పించాడు. దేనివల్ల? ఒక్క భూతదయ్యకి అంత గొప్పవాడైపోయాడు. కాబట్టి శంకర భగవత్పాదులు, ఈశ్వరా నాకు ఇది కటాక్షించు, ఇది లేని నాడు ఎన్ని ఉన్నా, ఇతర ప్రాణుల కష్టం చూసి చిలించలేనప్పుడు ఏవి ఉంటే మాత్రం ఏమిటి ఉపయోగం, దానివల్ల ఆర్ధత లేనప్పుడు మనస్సుకి ఎంత గొప్పగా అడుగుతున్నారో చూడండి. అందుకని అవినయమపనయ విష్ణు దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. సాగరతః అంటే సముద్రం. సముద్రాన్ని దాటడం ఎవరి వల్ల సాధ్యం కాదు. సముద్రాన్ని ఎలా దాటగలం? దాటలేం. తారయ అంటే దాటించుట అని. తారకనామము అంటారు. తారకనామం రామనామం, ప్రణవం. దాటించగలిగినది. ఏం చెయ్యాలంటే ఈశ్వరానన్ను సంసారయ తారయ, ఈ సంసారం అనేటటువంటి మహాసముద్రాన్ని నీ పాదాన్ని నౌక చేసి దాటించి ఆవలి ఒడ్డుకి చేర్చు. లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రంలో శంకరాచార్యులు వారు వర్ణిస్తారు. సంసారాన్ని సముద్రంతో పోల్చి ఉత్తుంగ తరంగాలతో, అందులో భయంకరమైనటువంటి జంతువులతో, సుడులతో, కెరటాలతో సముద్రం ఎలా ఉంటుందో సంసారము కూడా అలా ఉంటుంది. అటువంటి సంసారాన్ని దాటించగలిగిన వాడెవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే. అవలీలగా దాటించగలడు. అది ఎంత పెద్ద సముద్రం అయితేని, ఒక్క నావ ఉందనుకోండి, ఓడ, ఆ ఓడలో కూర్చున్నవాడు యువతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్ళిపోగలడు. పరమేశ్వరుని యొక్క కారుణ్యము, ఈశ్వరుని యొక్క అనుగ్రహము, ఇవే మనకి నౌకలు. ఆ నౌక సంసార సాగరాన్ని దాటించి అవతల వైపుకి తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోయి తరించేటట్టు చెయ్యగలదు. ఆయన అనుగ్రహించాడా? ఎంతలో ఇవ్వాలండి జ్ఞానాన్ని? ఎంతలో ఇవ్వాలి భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని? ఆయన అనుగ్రహం కలగాలి. ఆయన అనుగ్రహం కలగడానికి ఇవి కలగాలి. ఇవి నా అంత నీ ప్రయత్నిస్తే వచ్చేవి కావు. నీ అనుగ్రహంతో ఇవి కూడా నాకు రావాలి. ఈశ్వర నాకు ఇవి కటాక్షించు. వీటన్నిటికీ ప్రయోజనం, నన్ను ఈ సంసార సముద్రం నుంచి దాటించు, ఈ జనన మరణ చక్రం నుంచి తప్పించు. ఎందుకో తెలుసా? శాస్త్రంలో అత్యంత భయంకరమైనవేవి అంటే రెండే. ఒకటి పుట్టడం, రెండు చచ్చిపోవడం. ఈ రెండే కష్టం. మధ్యలో ఉన్న కష్టాలు మంచి మాట చెప్పేవాడు, సేద తీర్చేవాడు వస్తే చాలు, కొంత ఉపశాంతి కలుగుతాయి. మనిషి మారతాడు, చేసుకున్న పాపం క్షయమవుతుంది. కానీ పుట్టడం అంత కష్టం. కపిలగీతలో చెప్తారు, అమ్మ కడుపులో పడుకుని అమ్మ కడుపులో పెరిగి పెద్దవాడవుతుంటే కటిక చీకట్లో
కాళ్ళు చేతులు ఏర్పడి తను విసర్జించినటువంటి మలమూత్రముల నుండి పుట్టినటువంటి సూక్ష్మమైనటువంటి క్రిములు తన కోమలమైన శరీరాన్ని కొరికేస్తుంటే లోపల నుంచి బయటికి రావడానికి మార్గం తెలియక ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ప్రసూతి వాయువై తోసేస్తే అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినప్పుడు పడినటువంటి బాధ ఒక్కసారి అంత వెలుతురులోకి వచ్చి చూసేటప్పటికి చుట్టూ అంత పెద్ద పెద్ద ఆకారాలు కనపడుతుంటే తొండపిల్లంత శరీరంతో అమ్మ గుండెల్లో దూరిపోయి ఎంత భయపడిపోతాడో అది పెద్ద బాధ. రెండు, శరీరాన్ని విడిచిపెట్టడం అంత బాధ. ఒక పక్క స్పృహ తప్పిపోతుంటే ఒక పక్క కొడుకు కూతురు కోడలు అల్లుడు మనవలు స్నేహితులు అందరూ వచ్చేస్తుంటే తీసుకొచ్చి ఓ చింకి చాప పట్టండి ఇంట్లో పడుకోబెట్టకండి అని వీధిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టేస్తుంటే ఇంకా తెలుస్తుంటే బయట జరుగుతున్న విషయాలు కొడుకు తెచ్చుకొచ్చి తులసి నీళ్లు పోసేస్తుంటే యమభటులు వచ్చి పాశాలు వేసేస్తుంటే నోట మాట రాకపోతే ఊపిరందక ఎగ ఊపిరితో కొట్టుకుంటుంటే ఒళ్ళు చెమట పట్టేస్తుంటే స్నేహితులు చుట్టూ నిలబడి ప్రతిరోజు పూలదండలతో అలంకృతమైనటువంటి వాడు మా స్నేహితుడు, అటువంటి వాడు కటిక నేల మీద పడుకోబెట్టేస్తున్నారా అని ఏడుస్తుంటే ఇన్ని తట్టుకుంటూ కూడా శరీరం స్తంభీభూతమైపోతుంటే జీవుడు అన్నిటినీ ఇంద్రియముల యొక్క శక్తుల్ని లాగేసి మూట కట్టుకుని బయటికి వెళ్ళిపోవడానికి ఆ చిట్ట చివరి ప్రయాణానికి సిద్ధపడిపోతుంటే పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అంటాడు శ్రీనాథుడు. అది పెద్ద నిద్ర, ఇక మళ్ళీ కన్ను తెరవడు. అటువంటి నిద్రకి సిద్ధపడిపోతుంటే అంత చెమట పట్టేస్తుంటే ఆ పరివేదనలో ప్రాణములు ఉత్క్రమణమైపోతుంటే 1,00,000 తేళ్లు కుట్టినంత బాధ అనుభవిస్తూ స్పృహ తప్పి పడిపోయినటువంటి ఆ స్థితి బాధ. ఈ రెండు భయంకరం. అందుకే శంకర భగవత్పాదులు దాని గురించే చెప్తారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు. ఈశ్వర నన్ను తారయ సంసార సాగరత, నన్ను గట్టెక్కించు. శరీరంతో వచ్చాను కాబట్టి ఇది చిట్ట చివరిసారి శరీరం పడిపోవాలి, ఇక ఇంకొక్కసారి శరీరంలోకి నన్ను తేవద్దు. నన్ను జనన మరణ చక్రం నుంచి విడుదల చెయ్యి, అది నీ ఒక్కడి వల్లే సాధ్యం. నాకు ఆ జ్ఞానాన్నిచ్చి సాక్షిగా చూస్తూ నిర్భయంగా శరీరాన్ని విడిచిపెట్టి నమస్తే శివాయు త్యజస్రం బ్రవాణి అంటారు శంకరులు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఉత్తరీయం తీసి దండం మీద పడేసినట్టు శరీరాన్ని విడిచిపెట్టే ముందు బతికున్నంత కాలం స్వామి నీ పాదముల గురించి చెప్పుకున్నాను, ఇదిగో విడిచిపెట్టేస్తున్నాను శరీరాన్ని, నీ పాదపంజరంలోకి వచ్చేస్తున్నానని పరమ సంతోషంగా ఎగిరి వెళ్ళిపోయేటటువంటి అనుగ్రహాన్ని పొంది నేను సంసారమును తరించగలిగినటువంటి అదృష్టాన్ని, దానికి హేతువైన జ్ఞానాన్ని కృపచేయి. లేకపోతే ఎన్ని కోట్ల జన్మలెత్తను, ఎన్నిసార్లు పుట్టను, ఎన్నిసార్లు చావను, ఎన్ని మాటలు సంసారం, ఎన్ని మాటలు తిరగను. ఈశ్వరా నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, రక్షించు. అంత అద్భుతమైన ప్రార్థనతో మొదటి శ్లోకాన్ని ప్రారంభం చేశారు. ఇవాళ మొత్తం మీద మొదటి శ్లోకం పూర్తి చేయగలిగారు. కాబట్టి రేపు మళ్ళీ 6:30 కలుసుకున్నప్పుడు రెండో శ్లోకంతో ప్రారంభం చేస్తాను. పరమమంగళప్రదమైనటువంటి ప్రార్థనా శ్లోకం కనుక ఒకసారి అని పూర్తి చేద్దాం, అది మర్యాద. అటువంటి మహాత్ములు ఇచ్చినటువంటి ప్రార్థనా శ్లోకాల మీద ప్రవచనం చేసేటప్పుడు వినేటప్పుడు శ్లోకం చదివి పూర్తి చేసి వెడుతుంటాం. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణా భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. ఏ శ్లోకానికి ఆ శ్లోకమేనండి, పదగుంభనంలో కూడా అంత అందం. అబ్బబ్బ, అసలు రెండో శ్లోకంలో ఆయన మాట్లాడారు, భగవంతుడి పాదం గురించి మాట్లాడతారు. అసలు దివ్య ధునీమకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదార విందే భవభయ ఖేదచ్చిదే వందే. ఆ వృత్రాలు ప్రాస, ఆ తిరగడంలో అందం. అసలు మీరు ఎన్ని మాటలు చదవండి ఆ శ్లోకాన్ని, మీకు మళ్ళీ 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 చదవాలనిపిస్తుంది. భగవంతుడి పాదం గురించి చెప్పేటప్పుడు అసలు అటువంటి అనుభూతి కలిగేటట్టుగా తీసుకొచ్చారు ఆ శ్లోకాన్ని. శ్రీపతి పదార విందే అంటారు. శ్లోకానికి చమత్కారం ఏమిటంటే అది ఎలా ఉందో అలా మొదలు పెడితే అది అర్థం. మూడో దాన్ని మొదటికి తెచ్చుకుని మొదలు పెడితే శ్లోకానికి అన్వయం కుదురుతుంది. ఏమి వైభవం అండి శంకర భగవత్పాదుల యొక్క స్తోత్రాలంటే.
కాబట్టి రేపు సాయంకాలం 6:30 అందులో రేపు స్థిరవారం కాదు, శ్రీపతి పదారవింది. ఇంకంతకన్నా ఏం కావాలి? అది వినడం, అది చెప్పుకోవడం కన్నా. అది అదృష్టం అంటే అలా కలిసి రావాలి. కాబట్టి రేపు సాయంకాలం ఆ శ్లోకానికి ఈశ్వరుడు పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.